దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. చూడండి. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, పక్షపాతం లేదు. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, ఎవరు వెతికినా దొరుకును, తట్టువానికి తీయబడును. తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను చదువు. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. చాలు. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకొందురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగం తెలియని క్రైస్తవులు ఉండరు నాకు తెలిసి. మనం ప్రార్థనలో బాగా వాడుకగా వాడే పదాలలో ఇదొకటి. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నావుగయ్యా, వెదకుడి మీకు దొరుకును అన్నావుగయ్యా, తట్టుడి మీకు తీస్తాను అన్నావుగయ్యా, నేను అడుగుతున్నా ప్రభువా సహాయం చేయండి అని ఈ వచనాలని మనం తప్పనిసరిగా దేవుని ముందు ఉంచుతాం. ఏ కొంచెం దేవుని వాక్యపు అవగాహన ఉన్న వ్యక్తికైనా ఖచ్చితంగా ఈ సంగతులు తెలుస్తాయి. ఇక్కడ 2 విషయాలు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, అడగండి మీకు ఇస్తాను, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది. అడిగే వారిలో భేదము లేదు, ప్రతి వారు పొందుతారు అన్నాడు. ప్రతివారు పొందుతారు అన్నాడు. మొదటిదేమో అడగండి, రెండవది అడిగే వాని విషయంలో భేదము లేదు, అందరికీ అనుగ్రహించబడిద్ది. మూడవది ఏది అనుగ్రహించబడిద్ది అక్కడ చెప్పాడు, ఏది అనుగ్రహించబడిద్దో. 3 సంగతులు. మొట్టమొదటిది అడుగుట, దాని యొక్క అవసరత. రెండవది అడిగేవాని యోగ్యత. అడగటం అనేది అవసరమైన సంగత. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, అడిగేవానికి యోగ్యత అవసరమా? మూడవది, మరి అడుగుతున్న వానికి దేవుడిచ్చే జవాబు ఎలాంటిది అనేవి 3 సంగతులు. 3 ఎందుకులే 2 చేసుకుందామంటే, అడిగే సంగతి, అడిగేవాని యొక్క అర్హత 2 కలిపి ఒకటి వేసుకొని అడిగేదానికి దేవుడిచ్చేటువంటి సమాధానం ఏంటి అనేవి ఈ 7 నుంచి 12 వచనాల్లో చెప్పేశాడు దేవుడు. ఈ వాక్య భాగంలో ఈ 3 ప్రశ్నలు కొద్దిగా మనం పరిశీలించుకుందాం. మొట్టమొదటిది అడుగుట యొక్క అవసరత. దేవుణ్ణి అడగటం అనేది అవసరమా? అడుగుటను మరొక మాటలో చెప్పాలంటే ప్రార్థన. ప్రార్థనలో అడుగుట కూడా ఒకటి. విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతి, యాచన, ఇంకా 4 ఉంటాయి కదా. ప్రార్థన. ప్రార్థనలో విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతి. 1 తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే ఎలాగుంటుంది చూడండి. అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకును, అన్నిటికంటే ముఖ్యముగా
మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. అనేది కూడా ఒకటి ఉంది, అక్కడ 4 వచ్చినాయి. కాబట్టి ప్రార్థన అనే దానిలో 3 భాగాల కింద వేసుకుందాం. ఒకటి ఆల్రెడీ ప్రార్థన అన్నాడు కాబట్టి 3. ఒకటి యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు. దేని సంగతి ఏంటనేది గతంలో మీకు చెప్పాను, దాని విషయం ఇప్పుడేం చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రార్థన అనే దీనిలో అడుగుట అనేది ఒకటి ముఖ్యమైన సంగతి. ఇప్పుడు దేవుడు సర్వజ్ఞుడు, అనంత జ్ఞాని, అన్నీ తెలిసినవాడు, అన్నీ ఎరిగినవాడు కదా. కానీ అనేక సార్లు నన్ను అడుగు 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 అని దేవుడు కోరినట్టు మనకు కనపడుతుంది. ఎందుకు అడగాలి, మనం అడగకుండా దేవుడు చేయలేడా అన్నదానికి కూడా మనం సమాధానం చూసుకున్నాం గతంలో. దేవుడు సర్వాధికారి అయి ఉన్నప్పటికీ ఆయన కొన్ని నియమాలకు కట్టుబడి పనిచేస్తాడు. ఆయన సర్వాధికారి, ఆయన ఏదైనా చేయొచ్చు, ఆయన ఇష్టం. దేవుడు ఏది చేసినా దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ఏది చేసినా దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. ఇలా ఎందుకు చేసావు అంటానికి లేదు. అయినా దేవుడు కొన్ని నియమాలు పెట్టుకొని ఆ నియమాల్లో తను ప్రయాణం చేయటం అనేది మనకు అర్థమవుతుంది. నేను సర్వాధికారిని కనుక నాకే నియమం ఉండదు, నేను ఎట్లా పడితే అట్లా ఉంటాను అని తనకున్న అధికారాన్ని బట్టి విర్రవీగినట్టు దేవుడు చేయడు. కానీ తనకంటూ కొన్ని నియమాలు పెట్టుకొని ఆయన పని చేయటం అనేది మనం బైబిల్ గ్రంథం కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేస్తే అర్థమైంది. ఆయన పెట్టుకున్న నియమాలలో దేవదూతల విషయంలో కానీ, మానవ జాతి విషయంలో కానీ ఎవరిని కూడా ఒక నియంతలాగా బలవంతం పెట్టి ఏలటం అనేది దేవునికి ఇష్టం లేదు. దేవుడు మనుషులకు కానీ దేవదూతలకు కానీ స్వాతంత్ర్యం ఇచ్చాడు. సొంత మనసు, సొంత ఆలోచన, సొంత బుద్ధి, సొంత వివేచన, సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని అనుసరించి పనిచేయటానికి మనకి స్వేచ్ఛనిచ్చాడు. మనకిచ్చినటువంటి స్వేచ్ఛను దేవుడు నియంత్రించడానికి ఒక నియంతలాగా ప్రయత్నం చేయడు. ఈరోజు నువ్వు ఇక్కడికి రావచ్చు, ఈ లైవ్లో అందుబాటులోకి రావచ్చు, లేదా ఇక్కడ మీరు ప్రేయర్కి రావచ్చు, లేదా ఇంటికాడ కూర్చొని ఏదైనా వేరే కార్యాలు చేసుకోవచ్చు. నువ్వు ఎందుకు రాలేదు అని దేవుడు అడుగుడు. వస్తే నువ్వు వచ్చావని దేవుడేదో నీతో మాట్లాడాడు. ఏది వచ్చావు, సంతోషం, థ్యాంక్ యూ అని దేవుడు నీకేదో కృతజ్ఞతలు చెప్పడం. ఎదురు చూస్తాడు రావాలని. వస్తే లోపల ఆనందపడతాడు, సంతోషపడతాడు. అందుబాటులోకి వస్తే కొన్ని మాటలు అందిస్తాడు. ఇంటికాడ ఉంటే నువ్వు అయ్యో బిడ్డ రాలేదే అని కొంచెం బాధపడతాడు. అంతేగాని బలవంతం పెట్టడం కానీ, బలవంతాన నిన్ను బెదిరించి తీసుకొని ఇక్కడికి రప్పించడం కానీ చేయడు. స్వేచ్ఛ. ఇది దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో దేవదూతలకు, మానవ జాతికి అనుగ్రహించబడింది. ఈ స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించాడు, ఆయనే దాన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేయడు. కాబట్టి మనుషుడు తన సొంత నిర్ణయం చేసి సొంత ఆలోచనతో అడుగులు వేయటానికి తనకంటూ ఒక హక్కు దేవుడు ఇచ్చేశాడు. గనుక ఇప్పుడు రాజ్యాంగమే మనకు కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కుల్ని అనుసరించి మనం బ్రతుకుతుంటే మళ్ళా ప్రభుత్వమే మనల్ని అడ్డగించింది అనుకో, స్వయం వైరుధ్యం అవుతుంది, స్వయం ఖండన అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో రాజ్యాంగమే మనకు హక్కును కల్పించినప్పుడు దాన్ని రాజ్యపాలన చేసేటువంటి వ్యక్తులే నియంత్రించడానికి పూనుకోకూడదు. అవునా? తప్పైపోయిద్ది. అట్లాగే దేవుడు కొన్ని హక్కులు కల్పించేశాడు మనకి. దేవుడు కల్పించినటువంటి హక్కుల్ని అనుసరించి మన సొంత ఇచ్చిన అనుసరించి నడుస్తున్నప్పుడు దేవుడు మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే ఆయన ఇచ్చిన హక్కుని ఆయనే అడ్డగించినట్టయితే అప్పుడు దేవుడు నియంత అనే తత్వం కిందకు వస్తాడు, అనే విధానం కిందకు వస్తాడు. అది దేవుడికి ఇష్టం లేదు. అందుకే దేవదూతలకైనా మానవ జాతికైనా దేవుడిచ్చినటువంటి హక్కులను దేవుడు రద్దు చేయడు, ఫ్రీ ఇచ్చాడు. కనుక మన సొంతానికి మనల్ని అప్పగించేశాడు.
ఒక్కడు చేస్తాడు దేవుడు. నువ్వు ఆశగా ఆయన వైపు చూస్తే ఆలోచన చెబుతాడు, ఎలా బ్రతకాలో చెబుతాడు, ఎలా బ్రతకొద్దో చెబుతాడు, ఏది మంచో చెబుతాడు, ఏది చెడో చెబుతాడు. అంతవరకే నువ్వు అడిగితే, నువ్వు ఆయనకు అందుబాటులో ఉంటే. అంతేగాని నువ్వు ఇలా అలా అని ఒక రోబోని కానీ మనం కంట్రోల్ చేసినట్టు దేవుడు మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడు. ఒకవేళ అలా దేవుడు ప్రయత్నిస్తే ఒక్కడు కూడా చెడ్డోడు ఉండడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొంతమందికి డౌటు, ఏదైనా తోటలో హవ్వ పండు కోసుకునేటప్పుడు దేవుడు అడ్డు చెప్పొచ్చుగా. ఆయన కోసుకొని తింటుంటే సినిమా చూసినట్టు చూసి తర్వాత అందరికీ ఆ పాపాన్ని అంటించి ఇదైపోతుంటే అసలు ఇదంతా ఎందుకు జరగనిచ్చాడు, ఆ పండు తీసుకొని తినేటప్పుడే ఆమెను అడ్డగించవచ్చుగా అని కొంతమంది. మరి కొంతమంది అయితే అసలు ఆ చెట్టు ఎందుకు వేయాలి, అసలు ఆ చెట్టు వేయకపోతే గొడవ ఉండదు కదా. ఏదైనా తోటలో ఆ చెట్టు వేసింది ఆయనే, ఇప్పుడు అన్నీ ముందు పెట్టి తినొద్దంటే ఎట్లా కుదిరిద్ది చెప్పు. ఆమె తీసుకొని తిందనుకో, తిన్నదానికి మళ్ళీ నేరం అంటగట్టి పాపం చేసిందని వాళ్ళని శిక్షకు పాత్రులను చేసి మరణానికి అప్పగించి వాళ్ళని ఆ తోట నుంచి బయటికి గెంటేసి, ఏంది అసలు ఇవన్నీ చేయకుండా ఉంటే పోయేది కదా. ఏదో మన బుర్రకు వచ్చిన ప్రశ్నలు మనకు వస్తాయిగా, దీనికి కూడా సమాధానాలు చాలాసార్లు చెప్పుకున్నాం మనం. అసలు ఆ చెట్టే వేయకపోతే గొడవ వదిలిపోనని కొందరు, ఆమె పండు కోసుకొని తింటుంటే ఏం చేస్తున్నాడని కొందరు. చెట్టు వేసాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది అన్నాడు లేఖనంలో. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నేడల ఏది నిషేధింపదగినది కాదు. సృష్టిలో దేవుడు సృష్టించినటువంటి ప్రతిదీ మంచిది అని చెప్పేశాడు. చెడిపోయింది దేవుడు చెయ్యడు. చెడ్డవాటిని దేవుడే సృష్టిస్తే చెడుకు ఆయనే మూలం అవుతాడు. అలా పొరపాటును కూడా దేవుడు చేయడు. దేవుడు తాను సృజించిన సృష్టి యావత్తు చూచినప్పుడు అది మంచిదిగా నుండెను, అది వాక్యం. అందులో ఏదైనా తోటలో చెట్టు కూడా ఉందిగా, మంచి చెడులో తెలియనిచ్చే చెట్టు. ఆయన చేసిన సృష్టి యావత్తు చూచినప్పుడు, ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం, చివరి వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు, అది చాలా మంచిదిగా నుండెను, అది చాలా మంచిదిగా ఉంది. ఇప్పుడు ఈ మంచిది అన్నదానిలో ఏదైనా తోట ఉందా లేదా, అందులో మంచి చెడులో తెలియనిచ్చే చెట్టు కూడా ఉందా లేదా, అది కూడా మంచిదే. అసలు ఆ చెట్టు వల్లే కదా ఈ దరిద్రం అంతా వచ్చింది, ఆ చెట్టు అసలు ఎందుకు మొలిపించాడు అనే ప్రశ్నకి ఇదిగో ఆన్సరు. తిమోతి పత్రికలో దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదన్నాడు. ఆదికాండం 1:31లోనేమో ఆయన చేసిన సృష్టి యావత్తూ చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. మంచిది. ఏం మంచిదన్నా, పండు తిన్నాకనే కదా ఎగసట్లన్నీ వచ్చింది అంటే. విషయం ఏంటంటే ఉన్న డేంజర్ అంతా పండులో కాదు, ఆజ్ఞలో ఉంది. రహస్యం అంతా ఆజ్ఞలో ఉంది, చెట్టులో కాదు, పండులో కాదు. ఒకవేళ జీవవృక్షపు చెట్టు చూపించి అది తీసుకొని తినవద్దు అని ఒకవేళ ఆజ్ఞ జారీ చేసినట్లయితే అప్పుడు అది తీసుకొని తిన్నా కూడా డేంజర్ అయ్యేది. ఇక్కడ ఉన్న డేంజర్ అంతా చెట్లల్లో, పండ్లల్లో, లేకపోతే సృష్టిలో లేదు, దేవుని ఆజ్ఞలో ఉన్నది. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. ఆజ్ఞను హేతువు చేసుకొని పాపము ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుందా? ఏం చేస్తుంది నాయన? ఆజ్ఞను ఆధారం చేసుకొని పాపం పెత్తనం మొదలు పెట్టిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆజ్ఞ లేనప్పుడు పాపము మృతము, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపం అనే దానికి జీవం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే.
నువ్వు అది తినొద్దు అనే మాటలో ఉంది ప్రమాదం అంతా. అర్థమైందా? చెట్టులో కాదు. చాలామంది ఆ చెట్టు ఎందుకు వేయాలి, ఆమె కోసుకొని తింటుంటే ఆపొచ్చుగా, సరే ఆమె ఏదో పనికి మాలింది తిందనుకో, వాళ్ళు ఆయనకి ఇస్తున్నప్పుడు ఆదాము నన్ను, ఆదాము నువ్వు ఆగు, నువ్వు తినవాకు, పిచ్చి పని చేసింది అని ఆదాము నన్ను ఆపితే కొంత బాగుండేది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాము చాలా జ్ఞానంగా ప్రవర్తించాడు అక్కడ. ఆదాము పండు తినకపోతే హవ్వ పాతాళానికను ఆదాము పరలోకానికి అయ్యేది పరిస్థితి. సమస్య తెచ్చింది కాబట్టి అందులో నేను కూడా పాలు పంపులు పొందుతాను. దేవుడు నన్ను తనను ప్రేమిస్తున్నాడు కనుక ఆయనే దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం చూపిస్తాడు. కాబట్టి ఇక ఆమె అడిగేసింది కనుక నేను ఆమెను యథార్థంగా ప్రేమిస్తున్నాను కనుక నేను కూడా అందులో చేవేస్తానని ఇద్దరు కలిసి చేశారు. ఇక ఆదాము కూడా ఆ పని చేసేసరికి ఇప్పుడు దేవుడు దానికి పరిష్కారంగా ఇంత కథ నడపాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఉన్న డేంజర్ అంతా ఎక్కడుంది? ఆజ్ఞలో ఉన్నది. ఇది వద్దు, ఇది చేయొద్దు, ఇది తినొద్దు, ఇలా ఉండొద్దు అని ఎప్పుడైతే ఒక ఆజ్ఞను రిలీజ్ చేశాడో, అది లేనప్పుడు ఆ పండు తింటే ఇబ్బంది ఉండేది కాదు. అది వచ్చింది కనుక ఇక తింటే నేరం. ఎంత నేరం అంటే మరణపాత్రమైన నేరం. ఆదాముకి ఇంకా 100 ఆజ్ఞలు, మనకి ఇచ్చినట్టు రకరకాల ఆజ్ఞలు ఏం లేవు. గంజాయి తాగొద్దని చెప్పలేదు, ఎందుకంటే అప్పుడు గంజాయి లేదు. సిగరెట్లు తాగొద్దని చెప్పలేదు, అప్పుడు సిగరెట్లు లేవు. సొట్టలు తాగొద్దని చెప్పలేదు, సొట్టలు లేవు. ఇది విస్కీ బ్రాందీ తాగొద్దని చెప్పలేదు, ఎందుకంటే అవి లేవు. వ్యభిచారం చేయొద్దని చెప్పలేదు, ఎందుకంటే అప్పుడు ఇంకా హవ తప్ప వేరే వాళ్ళు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక వేరే ఏం ఆజ్ఞలు లేవు, ఒక్కటే ఆజ్ఞ, ఆ పండు తినొద్దు, ఆ చెట్టు తిను, ఆ చెట్టు వైపు వెళ్ళి ఆ పండు తినొద్దు, అంతే. అప్పుడున్న పరిస్థితి తగ్గట్టు ఒక్క ఆజ్ఞని ఇచ్చాడు. ఆ ఒక్క ఆజ్ఞ మీరటంలో మానవుని స్వయంకృతాపరాధం ఉంది. అందులో దేవుడు బాధ్యుడు కాడు. ఆ చెట్టు కూడా ఎందుకు నాటాడు అంటే వారి కోసమే. పెద్ద మొత్తంలో డబ్బు కావాలంటాడు కొడుకు. డబ్బు ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది, బ్యాంకులో కూడా ఉంటుంది, వాడి పేరు మీదే ఉంటుంది. నేను తీసుకుంటా అంటే తండ్రి ఊరుకోడు, ఇప్పుడు వద్దు అంటాడు. వాడు వెళ్ళి బలవంతంగా తీసుకుంటే నేరం అయిపోతుంది. వాడి కోసమే ఉంచాడు, వాడి క్షేమం కోసమే దాచాడు, వాడి కోసమే భద్రపరిచాడు. ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు తండ్రి అవి తీసి కొడుకు ఇస్తాడు, లేదా ఆ తాళపు చెవి కొడుకు ఇస్తాడు. తండ్రి తనంతటా తాను కొడుకుకి ఇచ్చిన దాకా కొడుకు ఆగాలి, అంతేగాని తపన పడి తొందరపడి ముందుగా అది తీసుకోవటానికి లేదు. ఆదాము కోసమే అది వేసింది, ఆదాము హవ్వల కోసమే దేవుడు అందులో ఉంచింది. మంచిది, అన్నీ మంచియే, దాంతోపాటు ఇది కూడా మంచిదే. అయితే తీసుకోవాల్సిన టైంని వీళ్ళు తొందరపడ్డారు అన్నమాట. కొంచెం నిరీక్షించినట్టయితే తప్పకుండా ఇంకొకటి జరిగేది. జీవవృక్ష ఫలం కోసుకొని తినేవాళ్ళు. జీవవృక్ష ఫలం కోసుకొని తిన్న తర్వాత ఇక వాళ్ళకి నిరంతరం జీవించేటువంటి శక్తి వచ్చేసేది. నిరంతరం జీవించే శక్తి, ఇక మరణమే లేనటువంటి స్థితి వచ్చేది. మరణం ఎందుకు వచ్చింది? ఆజ్ఞను అతిక్రమించినందున మరణం వచ్చింది. ఇప్పుడు మరణమే లేని జీవం వాళ్ళకి రాబోతుంది అంటే అర్థం ఏంటి? జీవవృక్ష పండు తింటే జీవం వస్తుంది. జీవం వచ్చినప్పుడు ఇక మరణం వాళ్ళ మీద ఏలుబడి. దాని అర్థం ఏంటంటే మరణకరమైన పాపం ఇక వాళ్ళు చేయడానికి అవకాశం లేని అద్భుత శక్తి వాళ్ళకు వచ్చేది. ఇప్పుడేం జరుగుతుంది? మంచి చెడు పండు తిన్నప్పుడు మంచేదో చెడేదో తెలుస్తుంది, కానీ మంచిని మాత్రమే చేసి చెడును కంట్రోల్ చేసుకునే శక్తి లేదు.
మళ్ళీ చెప్తున్నా, మంచేదో చెడేదో తెలుస్తుంది ఈ పండు తినటం వల్ల, కానీ మంచిని మాత్రమే చేసి చెడును నియంత్రించుకునే శక్తి లేదు ఇప్పుడు మనకి. అదే జీవవృక్ష ఫలం కానీ తీసుకున్నట్టయితే ముందు ఆదాం హవ్వలు ఆ శక్తి వాళ్ళకి లభించేది. ఎందుకంటే ఇక మరణం అనేది వాళ్ళకు ఉండదు కదా, నిత్యము జీవం కదా. ఆ జీవంతో పాటు నియంత్రణ శక్తి ఉంటేనే జీవం. అర్థమైందా? ఆ చెట్టులో ఆ పండులో ఉన్న శక్తి అది. ఖచ్చితంగా వాళ్ళు ఆ పండు కోసుకొని తిన్నట్టయితే ఆదాం హవ్వలారా రైట్, నేను అనుకున్నట్టే ఆ పండు కోసుకొని తిన్నారు రైట్, ఇప్పుడు మీరు నిరంతరం జీవిస్తారు కనుక ఇప్పుడు మీకు మంచి చెడుల వివేచన తెలియాలి, ఇదిగో ఆ పండు కోసుకొని తినండి అని ఆయన ఇచ్చేవాడు. ఎప్పుడు ఏది చేయాలో దేవునికి తెలుసు. ముందు ఇది తినండి, తర్వాత అది ఇస్తాననే ఒక్క విషయాన్ని మాత్రం మరుగు చేసి పరీక్షించాడు, పరిశోధించాడు. ఎందుకంటే వీళ్ళకి అన్నీ ఇచ్చాను, అన్నీ చేశాను, వాళ్ళ ప్రేమ వాళ్ళ విధేయతకు ఒక చిన్న పరీక్ష పెట్టుకుంటానని పెట్టుకున్నాడు. ఆ ఒక్క చిన్న పరీక్షలో ఫెయిల్. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్లే కాదు, వాళ్ళ రక్తం మంచుకు పుట్టిన మన బతుకులు కూడా అంతే తగలబడ్డాయి. మనకి 10 సంగతులు ఉంటే 10లో 8 బాగా పర్వాలేదు నాణ్యంగా ఉన్నామంటే 2 పోతుంది. 4 బాగున్నామంటే 4 పోతుంది. 8 7 బాగున్నామంటే కనీసం 1 ఎక్కడో చోట తేడా పడతానే ఉంది. రక్తం ఏం చేద్దాం? పారంపర్యంగా ఆస్తులు వచ్చినట్టు పాపం కూడా ప్రయాణం చేసింది వారితో పాటు. వారి రక్తంతో వారి రక్తం మంచుకు పుట్టాం కనుక ఆ తత్వం అనేది మనకు కూడా వచ్చేసింది. కొంతమంది అంటారు అట్లాంటిది ఏమి ఉండదు, అసలు మనకు ఆ పాపపు వారసత్వం ఏమేం లేదు అంటారు. దానికి 2 వచనాలు అడ్డు తగులుతున్నాయి బైబిల్లో. పసిబిడ్డల్లో పాపము లేదు అని ఒక పెద్ద వివాదం. పసిబిడ్డల్లో పాపం ఉంది అని కొంతమంది, లేదని కొంతమంది. పసిబిడ్డల్లో కూడా రక్తములో పాపం ఉంది, కాకపోతే అది ఆరోపించబడదు. ఎందుకంటే ఆ బ్లడ్లో పాపపు తత్వం అయితే ఉంది, కానీ దాన్ని ఆచరించడానికి వాటికి దేహస్థితి చాలదు, అనుకూలత ఉండదు. గనక ఆ పాపము వాని బ్లడ్లో ఉన్నప్పటికీ ఆరోపించబడదు. ఇది నిజం అనడానికి లేఖనంలో 2 సామెతల్లో ఓ మాట ఉంటుంది, మీకు అందరికీ సుపరిచిత వచనమే. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దాని తోలివేయును అన్నాడు. సామెతల గ్రంథం ఎక్కడుందో తీస్తారా? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15 హేనంట చూడు, హేను. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును. మూఢత్వం అనేది పుణ్యకార్యమా పాపమా? మూఢత్వం, మూర్ఖత్వం. వాడి మైండ్కి దోసినట్టే పోతాడు, కానీ ఇంక ఏం చెప్పి నినడు. పిల్లలు కొంతమంది చూడు, ఒరే వద్దురా అంటే అవుతాడా, నాకు అదే కాదు అంటాడు. పటాపట 4 బీతి కాదు, అంతేనా? వాడికి ఎంత బతినాడే వినడు. తన్ను పడితే ఇంక మాట్లాడండి, ఇంక పగులుద్ది. అంటే వాడు ఏ గాడికి మనం వద్దనే పోతాడు, వద్దనే కోరతాడు. అంటే ఆజ్ఞను అతిక్రమించే తత్వం, వద్దన్నవే కోరే తత్వం, వద్దన్నవే చేసే తత్వం స్వభావ సిద్ధంగా పుట్టిందన్నాడు. స్వభావ సిద్ధంగా అట్టొచ్చింది. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికముగా పుట్టును అంటే ఆ స్వభావంతో పుడుతున్నాడు. ఓకేనా? ఇది మొదటిదైతే. రెండవది, పారంపర్యంగా పాపం ప్రయాణించే అవకాశం లేకపోతే యేసు కన్యకు పుట్టాల్సిన అవసరం లేదు. నువ్వు నేను పుట్టినట్టే చక్కగా తల్లిదండ్రులకు పుట్టితే సరిపోయేది. తండ్రి ద్వారా ఒక బిడ్డ జన్మించినప్పుడు తండ్రి రక్తం పంచుకొని పుట్టిన ఆ బిడ్డలో కూడా
పాపము తాలూకు బీజము పనిచేస్తూ ఉంటుంది అనడానికి ఇదొక అద్భుతమైన నిరూపణ. అది లేకపోతే యేసు పురుష స్పర్శ ఎరగని కన్యకు పుట్టాల్సిన అవసరం ఏముంది? తండ్రి నుండి బిడ్డకు పాపం సంక్రమించే అవకాశం లేకపోతే అసలు ఆయన అలా పుట్టాల్సిన అవసరం ఏముంది? చక్కగా నువ్వు నేను పుట్టినట్టు తల్లిదండ్రులకు జన్మించవచ్చు ఆయన కూడా. కానీ అలా చేయలే. పురుషుని ఎరుగని కన్యను ఎంచుకొని ఆమె గర్భాన్ని వాసం చేసుకొని వచ్చాడు ఆయన. ఒక్కొక్క మతోన్మాది అంటాడు, దుర్మార్గుడు దౌర్భాగ్యుడు ఒకడు ఉంటాడుగా అంటాడు, ఏదో మరియం ఏదో తేడా చేసింది అంటాడు. బైబిల్ గ్రంథంలో మరియమ్మే ఒప్పుకోలా గాబ్రియేల్ దూత ఆ మాట చెప్తే. గాబ్రియేల్ దూత, అమ్మా దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగును గాక, దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడమ్మా, లోకరక్షకుడు నీ కడుపులో నుంచి పుట్టబోతున్నాడు, నీవు గర్భవతి అవుతావు, కుమారుడు నీకు అంటావు, అతనికి ఎట్లా అని చెప్తాడు. అప్పుడు ఆమె ఆశ్చర్యంగా ముఖం పెట్టి, ఇది ఎలాగూ జరుగును, నేను పురుషుని ఎరుగని దాననే. ప్రకృతి ధర్మం ఒకటి ఉంది. ప్రకృతి ధర్మం ప్రకారం పురుష స్పర్శ ఎరిగిన స్త్రీకి సంతానోత్పత్తి సహజం. నేను పురుషుని ఎరుగని దానని, ఇది ఎలాగ జరుగునని ఆమె క్వశ్చన్ చేసింది. ఆమె తేడా మనిషి అయితే ప్రశ్న ఎందుకు చేస్తుంది? ఈ సంగతి దరిద్రులకు తెలియదు. ఏ కాడికి బైబిల్ చదువుతాడు, ఎంత చదువుతాడంటే ఏం రంధ్రాలు దొరుకుతాయా ఆ రంధ్రాలు తీసుకొని ఎదుటోళ్ళ మీద వేద్దాం అన్నట్టు చదువుతాడు, గుడ్డి కళ్ళు వేసుకొని. ఇంకేం కనపడుతుంది? అలాంటి మాటలు కనపడతాయా? ఉన్మాదంతో నిండిపోయి ఉంటాడు కదా. ఏదో ఒకటి చూపించి యేసయ్యను తిట్టాలి, మరియమ్మని తిట్టాలి, పరిశుద్ధాత్మని తిట్టాలి, తండ్రి అయిన దేవుడిని తిట్టాలని వాడి తలకాయ నిండా ఎక్కించుకున్నాడు. ఎట్లా చదువుతాడు బైబిల్ పద్ధతి ప్రకారం? అందుకే వాడి కానీ ఇట్లాంటివి కనపడతాయి అన్నమాట. ఒకడున్నాడు, ఎంత దుర్మార్గం అంటే వాడు పరిశుద్ధాత్మను దూషిస్తాడు. వాడు మరణకరమైన పాపం వాడు చేస్తున్నాడు. సరే, ఇక వాడి తీర్పు దేవుడే తీర్చుకుంటాడులే, వాడికి చేయాల్సిన న్యాయం దేవుడు చేస్తాడు చెప్తున్నాను. కాబట్టి పారంపర్యంగా పాపం సంక్రమిస్తుంది. కాకపోతే పసితనంలో అది ఆ కార్యరూపం దాల్చదు. దానికి అనువైన అవయవములు ఏర్పడిన తర్వాత లైన్లోకి వస్తుంది. అప్పటిదాకా నివురు గప్పి నిప్పులాగా లోపల ఉంటుంది, పని చేస్తుంటుంది. ఈ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? అక్కడి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? ఆ ఇద్దరి నుంచి. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చిన వాడు ఆజ్ఞ వాళ్ళు మీరడానికి లేదా ఆచరించడానికి దేవుడు కనిపెట్టి చూడటం తప్ప, అది మీరబోతే ఆయన అడ్డుపట్టడానికి ట్రై చేయడు. మీరితే అవిధేయులు, మీరకపోతే విధేయులు. చూద్దాం. అక్కడే కదా మరి వాళ్ళ విధేయత, వాళ్ళ ప్రేమ యొక్క నాణ్యత బయటపడేది. స్తోత్రం చెప్పండి. ఈ కారణం చేతనే దేవుడు చెట్టును నాటిన దానిలో న్యాయం ఉంది. తర్వాత హవ్వ వెళ్ళి కోసుకొని తింటుంటే అడ్డుపడకపోవటంలో కూడా న్యాయమైన కారణం ఉంది. కాబట్టి చెట్టులో పండులో ఏం లేదు, కానీ దేవుడిచ్చిన ఆజ్ఞలో ఉంది. ఆ విధిరూపకమైన ఆజ్ఞలన్నిటినీ మేకులతో సిలువ కొట్టేశాడు యేసయ్య. అవన్నిటిని తన యందు ధరించి తను సిలువ వేయబడుట ద్వారా మనం ఏవైతే పాటించడానికి కష్టతరం అయిపోయి అనుసరించలేక మరణపాత్రులం అనిపించుకున్నామో వాటన్నిటినీ తాను నెరవేర్చి విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తను వహించి తను సిలువ వేయబడుట ద్వారా దాన్ని కూడా మేకులతో కొట్టేశాడనేది స్పష్టపరిచాడు పౌలు మహనీయుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఇక ధర్మశాస్త్రపరమైన నీతిని బట్టి నువ్వు దేవుని రాజ్యానికి వారసుడవు కాదు. ఆ నీతి విధిని నెరవేర్చి మనందరినీ మరణపాత్రులను చేస్తున్నటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని తన యందు వహించి సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా ఇప్పుడు మనం ధర్మశాస్త్రం సంపూర్తి చేసిన వారి జాబితాలోకి చేర్చబడ్డాం. ఎందుకంటే ఆయన సంపూర్తిగా నెరవేర్చాడు దాన్ని. ఆయన యందలి విశ్వాసం ఉంచు వాడెల్లా కూడా ఆయన జాబితాలోకి చేరిపోతా ఉన్నాడు అన్నమాట. ఎంత అద్భుతమైన అవకాశం ఇది. కేవలం పైసా ఖర్చు ఉందా? ఒంటికి చాకిరి ఉందా? నెరవేర్చిన వాని యందు విశ్వాసం ఉంచండి.
విశ్వసించి రక్షణ పొందండి అని ఇప్పుడు అందరికీ సువార్త చెప్తున్నాం. ఏది మనకు మరణకరమైన ఆజ్ఞ ఉన్నదో అవన్నీ కూడా తను నెరవేర్చి తను వహించి సిలువ కొట్టేశాడు, అయిపోయింది. ఇప్పుడు ఇక ఆజ్ఞ మన మీద ఏలుబడి చేయటానికి లేదు, ఆజ్ఞ మన మీద పెత్తనం చేయటానికి లేదు. ఇక తెలుసా మీకు? ఎందుకంటే ఆజ్ఞ నెరవేర్చినందున నీవు నీతిమంతుడవు కాదు, విశ్వాసమును బట్టి ఉచితముగా నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. నీవు, నేను, మనం. ఇది దేవుని దయాపూర్వక సంకల్పం, ఆయన కృపా బాహుళ్యత. పని చేసిన వాడికి జీతం ఇస్తే అది రుణం, దానం కాదు, రుణం. కష్టం చేశాడు, జీతం ఇచ్చాను, రుణం. పని చెయ్యకుండా జీతం ఇచ్చిన వాని జీతం దానం అవుతుంది. ఇక్కడ మనం ఆజ్ఞలు నెరవేర్చినందున మనకి దేవుడు పరలోక రాజ్యం ఇస్తే అది రుణం. మళ్ళీ చెప్తున్నా, దేవుని ఆజ్ఞలు నెరవేర్చినందున దేవుడు మనకు పరలోక రాజ్యం ఇస్తే అది రుణం. కానీ నెరవేర్చామా? లేదే. నెరవేర్చకపోయినా మనకు పరలోక రాజ్యం ఇస్తానని వాగ్దానం చేశాడే, ఇది కృపాదానం. ఏంటిది? ఇది కృప. పని చెయ్యకయ్యే, ఆజ్ఞ నెరవేర్చకపోయినా కూడా నీకు అవకాశం ఇచ్చాడే, అది దానం. ఈ విధంగా క్రీస్తునందు మనకు లభించింది. సరే, పాయింట్కి వద్దాం. మళ్ళీ మనం ఎటేటో తిరుగుతాం, మళ్ళీ మీకు అర్థం కాదు, గందరగోళం అయిపోతారు. ఇప్పటివరకు చెప్పింది ఏమన్నా అర్థమైందా? కొద్దిగా అర్థమైనట్టుంది, కానీ ఏం కాలేదా? స్తోత్రం చెప్పండి, అర్థమైతే గట్టిగా చెప్పండి. కొద్దిగా ఏదైనా లోతుకి వెళ్ళాలంటే భయం నాకు, ఎందుకంటే మళ్ళా గందరగోళం అవుతారేమో అని. సరే, పాయింట్కి వస్తున్నాను. దేవుడికి అన్నీ తెలిసి కూడా ఆయన కొన్ని నెరవేర్చడానికి మన వైపు నుంచి అనుమతి కోరుతాడు. మన వైపు నుంచి అనుమతి కోరుతాడు. కళ్ళు లేని గుడ్డివాడు తన దగ్గరకు వస్తే, నేను నీకేం చేయకూరుచున్నావు, ఎందుకు నన్ను పిలిచావు అన్నాడు. కళ్ళు లేనివాడు కళ్ళు కావాలని తెలియదా? ఏం అడుగుతాడో. అటువైపు నుంచి రాంది యేసయ్య ఏం చేయలే. అట్లా మీరు గమనించి చూడండి. అవతల వ్యక్తుల దగ్గర నుంచి ఆ రిక్వెస్ట్ రాకుండా ఆయన స్పందించలేదు. ఒక నాయని విధవరాల దగ్గర మాత్రం ఆమె ఏడుస్తుంటే చూసి, అయ్యో నా బిడ్డ అయ్యా అని గందరగోళం అవుతుంటే చూసి జాలిపడి కనికరాన్ని బట్టి ఆమె బిడ్డను బతికించి ఆమె చేతికి ఇచ్చాడు. చాలా విషయాలు అవతల వాళ్ళ వైపు నుంచి స్పందన వచ్చినాకనే యేసయ్య స్పందించాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆయనకి చనువు ఉన్నా, చొరవ ఉన్నా, అమర్యాదగా ఎలా పడితే అలా ప్రవర్తించడు ఆయన. నీకంటూ ఒక స్వేచ్ఛనిచ్చాడు, నీకంటూ ఒక సొంత నిర్ణయాన్ని ఇచ్చాడు, నీకంటూ ఒక సొంత అధికారాన్ని ఇచ్చాడు. కనుక దాన్ని ఆయనే భగ్నపరచడం. నువ్వు బాగుపడాలన్నా నీ వైపు నుంచి స్పందన రావాలి, నువ్వు చెడిపోవాలన్నా నీ వైపు నుంచి స్పందన రావాలి. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నా, నువ్వు బాగుపడాలన్నా బాగు చేస్తాడు, కానీ అది నువ్వు కోరి ముందుకు రావాలి. నువ్వు చెడిపోవాలన్నా దేవుడు వదిలేస్తాడు, దాన్ని కూడా నువ్వు కోరుకొని దేవుని విసర్జించాలి, అప్పుడు జరిగిద్ది. దేవా, నేను ఒక చెడు వ్యసనానికి బానిసనయ్యాను, నేను దాన్ని మానేయాలనుకుంటున్నాను దేవా అంటే, మంచిది నాయన, దానికి ఇలా చేసుకో అంటాడు. అలా చేసినప్పుడు బయటికి తీసుకొస్తాడు. ఏదైనా బలవంతంగా, ఇప్పుడు బలవంతంగా ఒక మనిషిని దేవుడు తీసుకొచ్చి మార్చే అవకాశం ఉంటే బార్ షాపుల్లోకి పోయి ప్రతి ఒక్కడికి ఒక మొట్టికాయ వేసి లాక్కొచ్చి మొత్తం లైన్లో పెట్టేవాడు. కానీ ఏది? అవునా? ఎందుకని? బలవంతాన మార్చడు. ఒకవేళ బలవంతాన మనం ఎవడన్నా తెచ్చిందో మనల్ని కూడా తంతాడు ఆయన. ఎందుకురా వాడిని తెచ్చారు బలవంతంగా? బుద్ధి లేదా? ఎందుకురా? దాన్ని కూడా ఈ మతోన్మాదులు బలవంత మత మార్పిడి అని పేరు పెట్టి, ఎవడు మార్చాడు బలవంతంగా మత మార్పిడి? బలవంతంగా ఎవడన్నా వస్తానన్నా మేము వద్దంటాం. బలవంతంగా బాప్తీసం పొందడానికి ఎవడన్నా వచ్చినా కూడా వద్దు పో బాబు అంటాం. వాళ్ళే మమ్మల్ని బలవంతం పెట్టి బాప్తీసం పొందుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
యేసయ్యను గురించి అర్థమైంది, సత్యం అర్థమైంది, ఆయనే నిజమైన దేవుడు అని అర్థమైంది. అర్థమైనందున మమ్మల్ని బలవంతో పెట్టి నీ ఎక్కడున్నా సరే వచ్చి నువ్వు బాప్తిజం ఇయ్యి అన్నా, నాకు బాప్తిజం ఇయ్యి అని పీడించి తీసుకుంటున్నారు బాప్తిజం. మేము బలవంతంగా మతం మార్చే దేవుడు చెప్పాడు? అది కూడా తెలియదు, మాట్లాడుతూ ఉంటారు. బలవంత పెట్టడు ఆయన. మానుకోవాలి నేను ఈ వ్యసనమని నీ అంతటా నీ హృదయంలో కదలికి వస్తే అప్పుడు హెల్ప్ చేస్తాడు. బార్ షాప్ దగ్గర అందరూ గుంపులు గుంపులు ఉన్నారు. బలవంతంగా దేవుడు తీసుకొచ్చే పని అయితే సినిమాలు ఖాళీ, బార్ షాపులు ఖాళీ, వ్యభిచార కూపాలు ఖాళీ, అన్నీ ఖాళీ అయిపోతాయి. మొత్తం కలిసి చర్చిలో కూర్చుంటారు. పాస్టర్లకు ఫుల్ బిజీ. తినేదానికి ఉండదు, ఇక నీళ్లు తాగేదానికి ఉండదు. బలవంతంగా తేవాలనుకుంటే ఎందుకు తెస్తాడు? తెచ్చాడా? నో. ఇప్పటి వరకు చర్చికి వచ్చిన వాళ్ళు అందరూ తమంతటా తాముగా స్పందించి వచ్చిన వాళ్ళే. తమంతటా తాముగా దేవుని వెతికిన వాళ్ళు, కనుగొన్న వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు, మార్పు చెందాలనుకున్న వాళ్ళు, హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు, హత్తుకున్న వాళ్ళే. దేవుడు ఒరిజినల్ లవ్ ఇష్టపడతాడు, డూప్లికేట్ లవ్ కాదు. డూప్లికేట్ లవ్ ఉంటుంది, తెచ్చిపెట్టు, అది కాదు. రియల్ లవ్, నిజమైన ప్రేమను ఆశిస్తాడు. అందుకే ఎవరిని బలవంత పెట్టాడు. నేను బార్ షాపులోనే ఉంటా అంటే ఉండు బాబు. ప్రభా నేనేంటి ప్రభా, నాకేంది ఈ కర్మ, నేను ఇలా వద్దనుకుంటున్నాను కానీ ఇక్కడికి సాయంత్రానికి ఇక్కడికి ఆకర్షింపబడుతున్నాను, నాకు ఇష్టం లేదయ్యా. నా భార్య పిల్లలు అల్లాడుతున్నారయ్యా, నా కష్టమంతా పరులపాలు అయిపోతున్నాయా, నాకు ఇష్టం లేదయ్యా. తాగుబోతుడు, వ్యభిచారం చేస్తాడు. ప్రభా నేను ఎందుకు ఇలాగ అయిపోతున్నాను ప్రభా, నా భార్యని ప్రేమించి నా బిడ్డల్ని ప్రేమించకుండా పరస్త్రీల వ్యామోహంలో పడ్డాను, ఎందుకు ప్రభా నేను ఇలాగ అయిపోతున్నాను, ఏసయ్యా నాకు విడిపించయ్యా, నాకు ఇష్టం లేదయ్యా అని ఒకటి హృదయం కొట్టుకుంటే దాన్ని చూసి ఆ బంధకాల్లోంచి ఎలా బయటపడాలో దేవుడు ఆలోచన ఇచ్చి బయటపడటానికి ఆయన హెల్ప్ చేస్తాడు. దానికి కూడా నీ ప్రయత్నాన్ని ఆశిస్తాడు దేవుడు. మళ్ళా బార్ షాప్లోనే కూర్చొని సాయంత్రానికి రోజు బార్ షాపుకి పోతా, ప్రభా నాకు తాగాలని లేదు ప్రభా, కానీ తాగుతున్నా ప్రభా, దీని నుంచి నన్ను విడిపించంటే అట్టు కుదిరిద్ది? దేవుడు అంటాడు నిజంగా మానుకోవాలనుకుంటున్నాను. నిజంగా ప్రభా, అట్లయితే బార్ షాప్కి ఎందుకు పోతావు, సాయంత్రం కాగానే నా సన్నిధికి రా అంటాడు. సన్నిధికి రాలేను ప్రభా, నేను తాగాల్సిందే ప్రభా. మరి వద్దనుకుని మానుకోవాలనుకుంటున్నాను అన్నావు కదరా, మానుకోవాలనుకున్నప్పుడు చిన్న ప్రయత్నం చేయరా నాయనా, కుమారా, ఒక చిన్న ప్రయత్నం చేయి. ప్రయత్నం చేయలేను ప్రభా, తాగాల్సిందే ప్రభా. మరి ఇంకెందుకురా మాట్లాడుతావు? మానుకోవాలనుకుంటున్నాను ప్రభా, ఇంకెందుకురా మాట్లాడుతావు? మరి తాగిక సైలెంట్గా తాగు, మరి చేసేది ఏమన్నా? నిజంగా దాని మీద నీకు జయం రావాలని కోరుకుంటే, అది వదిలించుకోవాలని కోరుకుంటే, దాని నుంచి విడుదల పొందే మార్గం నేను చూపిస్తారా అటున్నాడు అని సన్నిధికి రమ్మంటాడు. ఫాస్టింగ్ ఉండమంటాడు. ఒక 2-3 రోజులు ఉపవాసం ఉండు నాయన, నీలో నిస్త్రాణమైన నిగ్రహ శక్తి నేను మేలుకొల్పుతా. ఏ బలహీనతను అధిగమించలేకపోతున్నావు దాన్ని జయించే శక్తి నేను ఇస్తాను నీకు నా ఆత్మ ద్వారా. నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి. కొంతమంది శోధింపబడే స్థలాల్లో ఉండి, ప్రభా ఈ శోధన నుండి నన్ను తప్పించు తండ్రి, తప్పించు ప్రభా, ఈ శోధన ప్రభా, ఈ శోధన ప్రభా అంటే సోది మొహం ఆడు ఎందుకున్నావురా అంటాడు. ఆడెందుకున్నావురా నువ్వు, నేను ఆడు ఉండమన్నానా నిన్ను? శోధింపబడే స్థలం అని తెలియదా? అక్కడికి పోతావు, అక్కడే ఉంటావు. అమ్మా బుద్ధి లేదానా? శోధన ప్రభా, శోధన తప్పించు ప్రభా అని సోది మొహం వేసుకొని చెప్పకపోతే అసలు ఆడకు పోకుండా ఇట్రా మాట్లాడతాడు. నేను రాలేను ప్రభా, ఎటు పోలేను ప్రభా, ఈ శోధన నుండి తప్పించు ప్రభా అంటే మెడకు తాడేసి లాగాలి పక్కకిగా. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి ఎట్ట తీయాలి నిన్ను పక్కకి? ఆ పని దేవుడు చేయడు. మెడకు తాడేసే లాగి పక్కకు లాగే ఛాన్స్ ఉంటే ఇప్పుడు అందరి మెడలకు తాళ్ళు ఉండేవి. ఆ పని చేయడు. స్వేచ్ఛ, నీ అంతటా నీ హృదయంలో ఆరాటం, పాపమును అసహించుకొని ఇది నాకొద్దు, నేను దీనిలోంచి బయటపడాలని నీ గుండె స్పందించి నువ్వు అడుగేస్తే, ఒక్క అడుగు నువ్వు వేస్తే 100 అడుగులు నీ కోసం వేస్తాడు ఆయన. ఇటువైపు నుంచి అంటే మానవ
లోకం లేక మానవ సమాజం వైపు నుంచి స్పందన వస్తేనే పరలోకంలో స్పందన వచ్చిద్దని మత్తయి సువార్త 18లో చెప్పాడు ఆయన. చెప్పాడు, భూలోకములో మీరు వేటిని బంధింతురో పరలోకంలో నేను వాటిని బంధిస్తాను, దేన్ని విప్పుతారో దాన్ని విప్పుతాను అన్నాడు. అంటే పరలోకం భూలోకాన్ని ప్రభావితం చేస్తుందా? భూలోకం పరలోకాన్ని అంటే భూలోకమే పరలోకాన్ని ప్రభావితం చేస్తుంది. ఇటు స్పందన, అక్కడ ప్రతిస్పందన. ఓకే, అంతేగాని బలవంతంగా దేవుడు ఏం చేయడు. అందరు చెప్పండి, బలవంతంగా దేవుడు ఏమీ చేయడు. కాబట్టి నీకు అక్కరలు తెలుసు, అవసరాలు తెలుసు, సమస్యలు తెలుసు, ఇబ్బందులు తెలుసు, నువ్వు పడుతున్న నానా బాధలన్నీ తెలుసు దేవునికి. వాటి విషయంలో నువ్వు ఎంత నలుగుతున్నావో, ఎంత ఆవేదన పడుతున్నావో, ఎంత కృంగిపోతున్నావో, ఎంత ఏడుస్తున్నావో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావో అన్నీ తెలుసు ఆయనకి. తెలిసి కూడా మౌనంగా ఉంటాడు. తెలిసేట మౌనంగా ఉంటాడు అన్న, అదేంది అసలు, అదేం పద్ధతి, అదేం దేవుడు అంటారా? మరి అదే దేవుడు అంటే. తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చి హడావుడి చేయడు. తెలిసిన గమనించి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇన్ని బాధలు పడుతున్నాడు, ఇన్ని బాధలు పడుతుంది, ఏదన్నా నా పాదాల దగ్గరికి వచ్చి అర్థిస్తే ఏదన్నా చేద్దాం అన్నట్టుగా కనిపెట్టుకుని ఉంటాడు. అప్పుడు మనం దేవుని యొద్దకు వచ్చి ఆయన సన్నిధిని వెతికి ఆయన తలుపు తట్టి ఆయనను అడగాలి. అర్థమైందా? అడుగుడి, వెదకుడి, తట్టుడి. ఇప్పుడు మధ్యలో పాయింట్ ఏదైతే ఉందో దాన్ని నంబర్ 1లో పెట్టాలి. చివరి పాయింట్ ఏదైతే ఉందో దాన్ని నంబర్ 2లో పెట్టాలి. మొదటి పాయింట్ ఏదైతే ఉందో దాన్ని నంబర్ 3లో పెట్టాలి. ఆ 3 మాటల్ని వరుస క్రమం కరెక్ట్గా పేర్చాలి మనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదగుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును అన్నాడు కదా. అది కాదు క్రమం. ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిని మనం పొందుకున్నప్పుడు ఆయన ద్వారబంధమును, తలుపును తట్టాలి. తలుపు తీసినప్పుడు అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది క్రమం. అంటే దేవుని సన్నిధిని కాచుకోవాలి, దేవుని తలుపును తట్టాలి. డోర్ ఓపెన్ అయినప్పుడు దేవా సహాయము చేయమని అడగాలి. ప్రతి ఉదయం నీ గడప యొద్దనే కాచుకో. ఏంది ఎవరు పాడట్లేదు? అందులో అదే ఉంది కదా. ప్రతి ఉదయం నీ గడప యొద్దనే కాచుకొని కూర్చున్నాము, ప్రజలందరినీ రక్షింపమని వేడుకున్నాము. ప్రేమ కలిగిన యేసు దైవమా నీవే మాకు శరణం. ప్రేమ కలిగిన యేసు దైవమా నీవే మాకు శరణం. పాపుల కోసం చింది ఉన్నని రక్తమే మాకు అభయం. పాపుల కోసం చింది ఉన్నని రక్తమే మాకు అభయం. దేవా దర్శించుము, దేవా దీవించుము. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేవునికి మహిమ. ఆ తబలా డెప్త్గా వినపడట్లేదు. అటు వినపడుతుందా? మీకు వినపడుతుందా? నాకు మోనటం లేదు. నీకు కూడా లేదా? తేలిపోతుంది తబలా. అసలు చూసుకో ఒకసారి. అంటే నీ వరకు పెట్టుకుంటే అట్ట మాకు చూడాలిగా. మా వాదన కూడా కనిపెట్టు. పాయింట్కి వద్దాం. ఎక్కడికి వచ్చి ఆగాం? ఆ వరుస క్రమం. ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిని వెతకాలంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ నడుస్తుందా? బస్సులో పోతా పోతా అంటే వచ్చింది. కొంతమంది భక్తి అంత దరిద్రంగా ఉంటుందంటే మరీ అసలు దేవుని ముందు కాసేపు కూర్చునే టైం కూడా ఉండదు. పోతా పోతా ఒక నిలువు ఒకటి అడ్డం అంటే సిలువ వేసేసి పడేశాడు అన్నమాట.
కొంతమంది లాగుతూ ఉంటాయట. మరి దారుణమైన విషయం అది కాదు. సన్నిధిని వెతకటం అంటే దేవుని కొరకు సమయమును కేటాయించి ఆయన పాదాల చెంత కాచుకోవటం. వెతకుడి అంటే ఏంటి? ఏదో పోతే వెతుక్కోవటం కాదు. చాలా విషయాల్లో వెతకుడి అని ఉంటుంది. వెతకుడి అంటే పోగొట్టుకున్న వెతుక్కోవటం కాదు, కలుసుకోండి అని. యెహోవాను వెతకగోరినవాడు ప్రత్యక్ష గుడారములో వెతుకున్నట్లు పాళెం వెలుపట ప్రత్యక్ష గుడారం వేశాడు మోషే. ఎవరిని వెతకగోరిన వాళ్ళు? యెహోవాను వెతకగోరినవారు. వెతకగోరటం అంటే కలుసుకోవటానికి ప్రయత్నించేవాళ్ళు. దేవునిని ఎవరైనా కలుసుకోవాలని ప్రయత్నించితే అట్టివాడు భక్తి సాధన చేసుకోవటానికి పాలెం వెళపల ప్రశాంత స్థలంలో మందిరం, ప్రత్యక్ష గుడారం నిర్మించి పెట్టి. అర్థమైందా? దేవుణ్ణి వెతకగోరినవారు. హన్నా దేవుణ్ణి వెతికింది ఎక్కడ? ఇంటికాడ కూర్చొని పెనిన్నతో కలిసి తిట్టుకుంటా కాదు. దేవుని సన్నిధి షిలోహులోనున్న ప్రార్థనా మందిరంలో దేవుని వెతికింది అంటే కలుసుకుంది. వెతకుట అంటే ఈ అర్థం కూడా ఉంటుంది, దేవుణ్ణి కలుసుకోగోరిన వాళ్ళు. అర్థమైందా? దేవుని నీతిని రాజ్యమును వెతకండి అంటే ఏటో పోతే దేవులాడండి అని కాదు. వాటిని కలుసుకోండి, కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి అని. అర్థమైందా? వెతకుడి అంటే అర్థం అది. కాబట్టి దేవుని దగ్గర నుండి పొందగోరినటువంటి వ్యక్తి మొదట ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధి ఎక్కడ దొరుకుతుంది నీకు? దేవుని మందిరములో ఆయన సన్నిధి ఉంది. ఏకాంతముగా నువ్వు ఒకవేళ నీ ఇంటనున్నా కూడా ప్రార్థన గదిలో ఆయన సన్నిధి ఉంది. ప్రభువును ప్రేమించి ప్రార్థించే పరిశుద్ధులు 2-3 ఎక్కడ కూడతారో అక్కడ ఆయన సన్నిధి ఉంది. నువ్వు ఏకాంతంగా కొంత సమయం దేవునికి కేటాయించి ఎక్కడైతే కూర్చొని దేవా ఇదిగో నేను వచ్చానయ్యా అని నువ్వు ఆయన ముందు వస్తావో అక్కడ ఆయన సన్నిధి ప్రత్యక్షమైతే. గట్టిగా స్తోత్రం చెప్పండి, స్వరం ఎత్తి బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. అది ఆయన సన్నిధిని వెతకాలి అంటే ఏంటి? కాస్త టైం కేటాయించి కాస్త దేవునితో గడపడానికి మనసును స్థిరపరచుకొని కూర్చోవాలి. ఈ ఆకలిగా ఉన్న వ్యక్తులు, ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు, నలిగిపోతున్న స్థితిలో ఉన్న వ్యక్తులు, లేదా భక్తి సాధన చేయగూరిన వ్యక్తులు ఎంత తృష్ణతో దేవుణ్ణి వెతుకుతున్నారో కూడా కనిపెడతాడు ఆయన. ఇప్పుడు నీకు అక్కర ఉంది, ఒక 1000 రూపాయలు కావాలి. 1000 రూపాయలు కావాల్సి వచ్చినప్పుడు ఎక్కడ ఇచ్చే మార్గం లేదు. నా దగ్గర ఉంది, పైసలు ఉంది. నా దగ్గరకు వచ్చి 1000 కావాలి ఇస్తావా? ఇస్తే లేదు అన్నట్టుకుంటావా? ఓవర్ ట్రయల్ చెప్తున్నాను నేను. 1000 కావాలి ఇస్తావా? సరే ఇస్తే లేదా అంటావా? లేకపోతే 1000 కావాలి అంటావా? ఎట్లా అడుగుతావు? అన్నా ఫలానా సమస్య వచ్చిందన్నా, ఎక్కడ తిప్పలు పడ్డ అవకాశం దొరకలేదన్నా, నువ్వు తప్పితే మార్గం లేదన్నా, 1000 రూపాయలు కావాల్సి వచ్చిందన్నా, అన్న ఏదన్నా నాకు హెల్ప్ చేయన్నా, సహాయం చేయన్నా అన్న, ప్లీజ్ అన్నా అని అడుగుతావు. అందుకని నిగిలించుకుంటూ వచ్చి 1000 కావాలి మరి అన్నావు అనుకో, నేను లేవు మరి అంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే ఇక్కడ అడిగేవాని యొక్క ఆసక్తి కూడా దేవుడు పరిగణలో తీసుకుంటాడు. సో దేవుని సన్నిధిని మొదట వెదకుట అంటే ఆయన మనల్ని కలుసుకోవటానికి, మనం ఆయన్ని కలుసుకోవటానికి, కాసేపు ఇద్దరం మాట్లాడుకోవటానికి ఒక అనువైన చోటును సిద్ధపరచుకొనుట. నంబర్ 1. ఇది చాలా తేలిగ్గా అనిపిస్తాయి కానీ చాలా సీరియస్ మ్యాటర్ ఇది. నిద్రమోహం వాళ్ళకి అర్థం కాదు కానీ కాస్త విషయం ఉన్న వాళ్ళకి దాని విలువలు అర్థమవుతాయి. స్తోత్రం చెప్పండి. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఖచ్చితంగా ఒక ప్లేస్ని సిద్ధపరచుకోవాలి. అది ఎక్కడన్నా కానీ నీకు అనుకూలంగా,
ప్రభు నువ్వు ఇద్దరు స్నేహం చేయడానికి, కాస్త మాట్లాడుకోవడానికి, కాస్త ఆయనతో గడపడానికి అనువైన స్థానం. అన్న నాకు ఎక్కడుందన్న ఇంట్లో పిల్లలు గీయబే అంటే అందుకే మందిరం ఉంది. మందిరానికి ఏమో రావు, కొంతమంది వస్తారు పాపం, కొంతమంది రారు, సోమరులు ఉంటారు, కొంతమంది నలిగిపోతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో పడి అన్నాలాగా గోజాడదాం అనుకోరు. అనువైన స్థానం కొరకే దేవుని సన్నిధి ఉన్నది. ఇక సన్నిధిలో ఏం జరిగిద్ది? టమాటాలండి, పల్లి బఠానీ చెనే అని ఉంటాయాడా? మునక్కాయలండి, వంకాయలండి, దొండకాయలండి, దోసకాయలండి, బీరకాయలని అంటాడు. ఏమన్నా వ్యాపారాలు జరుగుతాయా? సన్నిధిలో కేవలం ప్రార్థన, స్తుతి, ఆరాధన, విజ్ఞాపన, దేవుని సంబంధమైన విషయాలు. నువ్వు ఎటుగుడి దేవుని వెతకూరావు కనుక అది లభించే చోటు ఇది. గనుక తప్పనిసరిగా నీకు ఇంట ఒకవేళ నీకు గది సిద్ధపరచుకొని ఉంటే స్తోత్రం. పెద్ద పెద్ద ఇల్లు కడతారు కొంతమంది, ప్రార్థన గది ఉండదు, ఉండాలి. లేకపోతే అవసరమైతే మీకు ఒకవేళ డాబా ఉంటే, ఒక బిల్డింగ్ ఉంటే, సింగిల్ స్టేర్ బిల్డింగ్ అయినా పర్లా, పైన ఒక రేకుల షెడ్ వేసుకో, హాయిగా దేవుని కలుసుకోవడానికి అనువైన స్థానం ఏర్పరచుకోవటి. రేకుల షెడ్డే ఉందా? సో చేయగలిగిందే ఉంది, దేవుని మందిరమే ఇక నీకు అనువైన స్థానం. కాస్త కేటాయించు టైము. పగలంతా చాకిరి చేసుకో, ఏం ఫీల్ కాడు దేవుడు. సాయంత్రం రా, కాసేపు కూర్చో ప్రశాంతంగా దేవుని సన్నిధిలో మాట్లాడుకో, దేవునితో మనసు విప్పి వెతుకు ఆయన సన్నిధిని, అనువైన స్థానాన్ని సిద్ధపరచుకో, కూర్చో. మొదటి సంగతి, ఆయన సన్నిధిని వెతకాలంటే ఆయన కలుసుకునే స్థానమును సిద్ధపరచుకోవాలి, ఒక ప్రదేశంలో కూర్చోవాలి. రెండవది, ఆయన నీ మనవి వినుదాకా నువ్వు ఆయన తలుపు తట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తలుపు తట్టడం అంటే ఏమిటి? దేవుని తలుపు తట్టడం అంటే ఏమిటి? బయట ఉండి భిక్షగాడు డైరెక్ట్గా వచ్చి తలుపు తట్టి, ఇంటికాడ మెయిన్ గేట్ దగ్గర తలుపు తట్టి ధర్మం అంటాడా? నో. బయట ఉండి ఆ లోపల ఉన్న వ్యక్తిని ఫస్ట్ గనపరుస్తాడమ్మా, ధర్మ తల్లి, అది తల్లి, ఇది తల్లి, అట్లాంటి తల్లి, ఇట్లాంటి తల్లి అని ఆమెని ఆకాశానికి ఎత్తుతాడు. ఎవరబ్బా నన్ను మా ఆయన కూడా పొగడ్డు, బయట బజార్లో ఎవడో ఎంతసేపు గుర్తించాడు నన్ను అన్నట్టుగా ఆ కిటికీలను చూస్తే, అమ్మా మహాతల్లి అమ్మా, నువ్వు వేయకపోతే నాకు దిక్కులే తల్లి, తలుపుది అమ్మా, ధర్మం చే అమ్మా, నువ్వు అలాంటి ధనము ఎలాంటి ధనము, డోర్ ఓపెన్ అయింది అంటే ప్రస్తుతిస్తాడు ఆమెని. తలుపు తీసి ఏమయ్యా అంటే ధర్మం అంటాడు. తలుపు తీయునంత వరకు ఆమెని ఘనపరిచి మాట్లాడాలి. ఒక అనువైన స్థానమును సిద్ధపరచుకున్నట అక్కడ దేవుని కొరకు ఎదురు చూచు కూర్చోవాలి. మోకాళ్ళేసో, నిలబడో, సాష్టాంగపడో, సాగిలపడో, నీ కాళ్ళు పనిచేయలేదు బోర్లబడు, అయితే నిద్రపోవకు. కొంతమంది సాష్టాంగ పడమన్న వంకతో బోర్ల పడేదని నిద్రపోయి బాగా ఫుల్గా నిద్రపోయి లెగుస్తారు. ఏం ప్రార్థన? అసలు మామూలు ప్రార్థన, దర్శనాలు కూడా కనపడ్డాయి నాకు అనుకుంటలేదు. హృదయంలో భారం ఉంటే నిద్ర రాదు. కొంతమంది అసలు ఏందో నాన్న ప్రార్థన చేస్తుంటే బల్లి నిద్ర వస్తుందా నాకంట. నేను చూస్తాను, అసలు నీకు భారం ఎడితే కదా నిద్ర రాకుండా ఉంటాను. ఇప్పుడు అబ్బాయి ఆసుపత్రిలో ఉన్నాడు, ఇంకా ప్రార్థనలో నిద్ర వచ్చిద్దా? మన పక్కన కూర్చొని ఎవరన్నా ఇతరులు మన పక్షంగా ప్రార్థన చేసేవాళ్ళు కునుకుపాట్లు అట్ట మౌనం అయిపోతే కళ్ళు తెరిచి పెట్టామని కొట్టి, ఏంది వదినా ప్రార్థన చేయమని, నిద్రపోతావు ఏంది, పిల్లగాడు బాగా చెయ్యి అని కూర్చుతారు. అవునా కదా? ఏమో నిద్రపోదు, పక్కన కూడా ఏమో జరిసిన సరుపు దెబ్బ కేకలు పెడతా చేయాలని కూడా ప్రార్థన. ఎందుకు? పిల్లగాడికి బాగలేదు. మరి అట్లా భారం లేని వ్యక్తులకు నిద్ర, హృదయంలో భారం ఉండి, పరిస్థితుల భక్తుడు ఉండి, తీవ్రత ఉండి నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వాక్యం చదివేటప్పుడు ఏందన్న తెగ నిద్ర వస్తుందంటే అంత భారంగా చదువుతున్నా మరి వాక్యం.
ఎంత తీవ్రంగా చదువుతున్నావంటే, ఎంత ఇంట్రెస్ట్ చదువుతున్నావంటే, ఎంత అన్వేషణతో చదువుతున్నావంటే, ఎంత ఆకలితో చదువుతున్నావంటే, అమ్మా ఇప్పుడు బైబిల్ చదవాలి కాదు. కొక్కెర రోగం వచ్చిన కోళ్ళలాగా సొరుక్కుంటూ బైబిల్ చదువుతుంది. తెగ నిద్ర వస్తున్నాను నేను నవ్వుకుంటాను. నేను అంత భారం ఉంది కావాలి నీకు అని. దేవుని సంగతులు తెలుసుకోవాలన్న భారం, కసి, పట్టుదల, అన్వేషణ ఉంటే నిద్ర ఎటు నుంచి వచ్చింది? ఈ రెండు లోపాలే. ప్రార్థనలో నిద్ర వస్తుందంటే భారం లేని ప్రార్థన. వాక్య ధ్యానంలో నిద్ర వస్తుందంటే ఇది నాకు అంత ఇంపార్టెంట్ కాదని చదువుతున్నాం. చదవకపోతే మంచిది కాదేమో, ఏదైనా శోధన వచ్చిద్దేమో అని నాకు ఒక అధ్యాయం అన్నా చదువుతామని ఆ ఒక అధ్యాయానికే అదే నిజంగా దేవుని సత్యాలు తెలుసుకోవాలి, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, బైబిల్ని పరిశీలించాలి అని ఆరాటంతో చదువు. నిద్ర ఎట్టొచ్చుద్దో చూస్తాను నేను. ఆ చదివేటప్పుడు ఎవడన్నా కదిలిస్తే పిచ్చ కోపం వచ్చింది. ఇంట్రెస్ట్, ఒక మ్యాటర్ కోసం మనం తిప్పలు పడుతున్నాం, అది స్టడీ చేస్తున్నాం. అలాంటి టైంలో ఎవడన్నా వచ్చి కదిలిస్తే పిచ్చ కోపం వచ్చింది అంటాం. ఎందుకంటే నాకు కావాల్సిన పాయింట్ కావాలి. నాకు హృదయంలో భారం ఉంటే ప్రార్థనలో నిద్ర రాదు, ధ్యానంలో కూడా నిద్ర రాదు. కాబట్టి అనువైన స్థానము చూచుకున్నట్టు అనేది మొదటి విషయము, దేవుని కలుసుకోవటానికి. రెండవది, దేవుడు మన కొరకు తలుపు తీయున్నట్లు ఆయనను ప్రస్తుతి చేయుట. దేవునికి మహిమ కలుగునుగాక. కొర్నేలి, నీ ధర్మ కార్యములను నీ ప్రార్థనలో వినబడినవి. తలుపు తట్టారు. పద్మాసు ద్వీపమున యోహాను తట్టాడు, పరలోకపు తలుపు తెరవబడింది. యెహెజ్కేలు తట్టాడు, పరలోక తలుపు తెరవబడింది. యెషయా 6లో యెషయా తట్టాడు, అత్యున్నత సింహాసనం అందు ఆసీనుడై ఉన్నవాని దర్శనము కలిగింది. తలుపు తీశాడు. అసలు నువ్వు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తావని ఆయన కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉంటాడు. వచ్చి ఇక నువ్వు ప్రస్తుతించటం మొదలు పెడితే, ఆయనను కొనియాడటం మొదలు పెడితే ఇంకా ఆగుతాడా? ప్రభువు, నీ దీనదాసుడిని వచ్చానయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగమెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగమెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగమెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. ఇప్పుడు బాగుగానే పెంచితివి కానీ కుడి కొంచెము తగ్గించు. దేవునికి మహిమ కలుగునుగాక. కూర్చొని అలాగ దేవునికి ఆర్తధ్వని చేస్తే ఆగుతాడా? ఉండగలుగుతాడా? ఇంకా నిన్ను వదిలిపెట్టి నీకు దూరంగా ఉండగలుగుతాడా? మోకాళ్ళు నీ దిగుతండి వచ్చానయ్యా. తృణమైన బంధాలు స్థిరములని నమ్మి, క్షణికమైన వాంఛలకు జీవితాన్ని అమ్మి, మోసపోతిని మూడునైతిని, విరిగి నలిగి నే దరి చేరితిని, విరిగి
నలిగి నిదరి చేరితిని. అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా అని నువ్వు ఒక కేక వేస్తే బళ్ళుని తెచ్చుకుంటా తలుపు. ఓపెన్ చేసిస్తాడు. ఏమి నా కుమారుడా నీ బాధ అంట. ఏమి నా కుమారి, ఎందుకు మా ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? దేవునికి హృదయం ఉందండి. ఆయన రాయి కాదు, కఠినాత్ముడు కాదు. ఆయన ఎంత హృదయం గలవాడో తెలుసా? మన కన్నుల వెంట నీరు వస్తే తట్టుకోలేడు. మన ఏడుపు చూసి కొంతమంది మనుషులకు హాస్యం, మన ఏడుపు చూసి కొంతమంది ఎగతాళి, మన ఏడుపు చూసి కొంతమంది వెటకారం. కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడం. మన కన్నీరు, తన భక్తిపరుల కన్నీళ్ళు దేవుని హృదయాన్ని తాకుతాయి. హృదయం కదులుద్ది, ఆయన ఖచ్చితంగా స్పందిస్తాడు. ఆయన సన్నిధిని వెతుకుట కొరకు అనువైన స్థానమును దోచుకొనుట, మోకాళ్ళుని దేవునికి మన ప్రస్తుతిని తెలియజేయుట. అటు ఇటు మనసు పరిపరి విధాల పరిగెత్తుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకుని మనోనిదానము కలిగి, ఏదైనా నాయన నువ్వు ఒక పరిష్కారం చెప్పకపోతే నేను కదలలేను, ఏదైనా నువ్వు ఒక దారి చూపించకపోతే నాకు ఇంకేం అర్థం కావట్లేదయ్యా, నాకు తెలియదు, నువ్వే ఏదన్నా నాకు చేయాల్సింది, నువ్వు రావాలి, ఇప్పుడు నాకు హెల్ప్ చేయాలి, నువ్వు మాట్లాడాలి. ఎందాక నీవు మధురాలవై ఉందు అని అన్నానంటే ఏముంది? నా హృదయమును సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుని సన్నిధిని కొమ్మరించుకుంటున్నానయ్యా. తాగి మత్తురాలనే కాదయ్యా, గర్భఫలం కోసం నేను పడుతున్న ఆవేదన నీకు అలా అనిపించింది. కానీ మూలుగులయ్యా, నా ఈ మూలుగులు అంది. ఆమె మూలుగుతూ ఉన్నప్పుడు మత్తురాలై మూలుగుతుంది అనుకున్నాడు. ఆత్మవశురాలై దేవుణ్ణి అలా సాధించిందిగా. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగా దేవుని, కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగా దేవుని, అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవింప, అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవింప, వన్నెకెక్కిన కొడుకు చెన్నుగా నొందినా, కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాసలిని చేరరే, కరుణా పీఠము చేరరే దేవుని కృప చరణాసలిని చేరరే, పరలోక జనకుని వరమూలు లభించు, పరలోక జనకుని వరమూలు లభించు, కరుణామవు ప్రార్థనలు కరములు జోడించి, కరుణా పీఠము చేరరే దేవుని కృప చరణాసలిని చేరరే. అందులో చెప్తాడు, ఏమని అడిగిందంటే కన్న ప్రేమని అయ్యా అని అడిగింది. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్నా విన్నావించగా దేవుని, అన్నీ ఎరిగిన తండ్రి హన్నాను దీవింప, వన్నేకెక్కిన కొడుకును చెన్నుగా పొందిన. ప్రాస ఏం కలిపాడు కదా మాసిదమణయ్య గారు. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే వేడరే,
పరలోక జనకుని వరములు లభించు, తరుణామవు ప్రార్థనలో కరములు జోడించి. పద చల్ నడు, నాన్న దగ్గరికి పద, నాన్న దగ్గరికి పద. మోకాళ్ళలో సత్తు ఉంటే చేతులు జోడించు, పిలువు తండ్రిని, తట్టు తలుపు, కన్నీళ్లతో తట్టు, హృదయ వేదనతో తట్టు, విజ్ఞాపన స్తుతి ఆరాధనతో తట్టు. బొండవేయబడి బిగించబడి చెరసాల్లో ఖైదు చేయబడి కదలలేక మెదలలేక ఉన్న స్థితిలో చూసి ఒళ్ళంతా గాయాలు, బాధ, ఏం చేయాలా? పరలోక తండ్రి తలుపు తట్టారు. ఆ చెరసాల గదే అనువైన స్థానం, ఆ రాత్రి, ఆ నిశీధి వేళయే అనువైన స్థానం, అనువైన సమయం. చెరసాల గదే అనువైన స్థానం. తట్టడం మొదలుపెట్టారు. ఎట్లా? స్తుతించుచు స్తుతి మొదలుపెట్టారు. ఆ స్తుతి ఆరాధన అక్కడికి చేరింది. చేరిగా ఆ తండ్రి స్పందిస్తే చెరసాల పునాదులు మహాభూకంపం వచ్చి తలుపులన్నీ ఊడిపోయి ఆ పునాదులతో సహా కదిలిపోయిందంట. లేఖనంలో ఉంది, అబద్ధం కాదుగా. వాళ్ళిద్దరూ బొండ వేయబడి కదలని స్థితిలో పౌలు శీలలు చెరసాల గదిలో స్తుతించటం మొదలుపెట్టి కీర్తిస్తూ ఉంటే ఒళ్ళంతా పచ్చడైనట్టు తన్నులు తిని వీళ్ళేంట్రా ఇట్లా పాడుతున్నారని మిగిలిన ఖైదీలు వినుచున్నారు. విచిత్రం చెప్పనా? పాడినోళ్ళ బంధకాలే కాదు, కూర్చొని అవతల చెరసాల గదుల్లో కూర్చొని మౌనంగా మాట్లాపేసి వింటున్నటువంటి వాళ్ళ బంధకాలు కూడా ఊడిపోయాయనుంది. అందరి బంధకములు ఊడెను. స్తుతించిన వారి బంధకాలే కాదు, స్తుతి విన్నవారి బంధకాలు కూడా. స్తుతి ఆరాధన, దేవునికి కృతజ్ఞతార్పణలు. కదలాలా, పోయి టచ్ అవ్వాలా, ఆ తలుపుకు టచ్ అవ్వాలా. నీ స్తుతి ఆరాధన వెళ్ళి టచ్ అయితే ఓపెన్ అయిపోయింది డోర్. ఇక నెక్స్ట్ స్వరం ఏంటి? కుమారుడా ఏం కావాలనేది. కుమారి ఏం కావాలమ్మా? అప్పుడు అడుగుడి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న నెంబర్ 1 ఏం చెప్పాను? అడుగుడి అన్నాడు కదా. అడుగుట యొక్క అవసరత, అడిగే విధానం. ఎందుకు అడగాలి? అన్నీ ఎరిగిన దేవునికి మనం చెప్పేదేముంది, మనం అడిగేదేముంది? ఇవ్వడా అంటే నీ స్వేచ్ఛను ఆయన భగ్నం చేయడు. నువ్వు స్పందిస్తే ప్రతిస్పందన, నువ్వు మౌనంగా ఉంటే ఆయన మౌనం. సో అక్కడ అర్థమైపోయింది. రెండవది, ఎలా మనం అడగాలి, ఏ విధంగా సిద్ధపరచుకోవాలి? అనువైన స్థానం, అలాగే తలుపు తట్టే విధానం. తలుపు ఓపెన్ అయినప్పుడు మన విజ్ఞాపన, మన అక్కరలో అడుగుట. నీ అక్కర కావచ్చు, లేకపోతే ఇతరుల కొరకైనటువంటి విషయాలు కావచ్చు, ఆత్మల కొరకు కావచ్చు. ఆత్మీయ అక్కరలు, భౌతిక అక్కరలు రెండు ఆయనే తీర్చేవాడు. దేవునికి మహిమ. ఆత్మీయ అక్కర్లు, శరీర అక్కర్లు కూడా. కృపయే నాకు ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను, నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరుగనిది. కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను, నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరుగనిది. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం, నీ
నీలోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకేనా? ఏ అక్కరైనా ఆయనే తీర్చాలి, మనకి ఇంకా వేరే దిక్కెవరున్నారు? గనుక ఈ చెప్పిన పాయింట్స్ని మర్చిపోవద్దు. కొంతమంది వీటిని అంత సీరియస్గా తీసుకోరు, అందుకే అక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది, ఏం మారదో. తీవ్రత ఉండాలి కదా. సేవ చేసే సేవకుడికైనా విశ్వాసికైనా ఎవ్వరికైనా తీవ్రత ఉండాలి కదా. దేవుణ్ణి కలుసుకోవాలన్న తీవ్రత ఉండాలి, దేవునితో గడపాలన్న తీవ్రత ఉండాలి, దేవుణ్ణి మహిమపరచాలన్న తీవ్రత ఉండాలి, దేవుని దగ్గర అడిగి పొందుకోవాలన్న తీవ్రత ఉండాలి. అందుకొరకు ప్రయత్నం ఉండొద్దు. ఖచ్చితంగా దాన్ని పరిగణలో తీసుకుంటాడు. నీ తీవ్రతను బట్టి దేవుని స్పందన ఉంటుంది. కొంతమంది ఫుడ్ కూడా మానేసి కూర్చుంటారు, అది ఇంకా తీవ్రమైంది, అది ఇంకా సీరియస్గా తీసుకుంటాడు. నా బిడ్డ ఫుడ్ కూడా మానేశాడు, నా బిడ్డ అన్నం కూడా మానేసి కూర్చుంది, నా బిడ్డ ఏడుస్తుంది, చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక అడుగుట యొక్క అవసరత, అడిగే విధానం రెండు తెలుసుకున్నాం. మొదట ఏం చేయాలా? అనువైన స్థలమును లేదా అనువైన స్థానమును సిద్ధపరచుకోవాలి. నీ ఇంట్లో అవకాశం ఉంటే ఇంట్లో, లేదంటే సన్నిధిలో, లేదంటే ఏకాంతంగా, పురుషుడైతే ఏకాంతంగా కాస్త ఒంటరిగా దేవునితో, లేదా ఇద్దరు ముగ్గురైనా కలిసి ఏకాంతంగా. రెండవది స్తుతి ఆరాధనతో దేవుని తలుపు తట్టుట, ఆయన ప్రస్తుతించుట, మహిమపరచుట, ఆయన మేలులన్నీ తలపోసి కృతజ్ఞతలు చెప్పుట. ఎన్నోసార్లు నాకు అన్నం పెట్టావు తల్లి, ధర్మ తల్లివమ్మా, అమ్మా ధర్మం చేయి తల్లి, నువ్వు ఎన్నోసార్లు నాకు కడుపు నింపావమ్మా, ఎన్నోసార్లు నాకు ఉపకారం చేసావమ్మా అని దీనంగా ఒక భిక్షగాడు రోడ్డు మీద ఉండి అడుగుతున్నప్పుడు యజమానురాలు ఖచ్చితంగా తలుపు తీస్తుంది. ఎందుకంటే వీడు గతంలో ఆమె చేసిన హెల్ప్ గుర్తు చేశాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు నాకు చేసిన మేలు నేను మర్చిపోలేదు, నా గుండెల్లో ఉన్నాయి, జ్ఞాపకాలుగా ఉన్నాయి, ఈవేళ కూడా నాకు ఆకలి అవుతుంది, హెల్ప్ చేయ. అది చూస్తాడు. ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఎన్ని రకాలుగా ఆదుకున్నాడో, ఎన్ని రకాలుగా సహాయపడ్డాడో అవన్నీ తలపోసి దేవునికి గుర్తు చేసి, దేవా నా గతి ఏంటో నాకు తెలుసు ప్రభా, ఏ స్థితిలో నుంచి నువ్వు నన్ను తీసుకొచ్చావు తెలుసు తండ్రి, ఎన్నో ఆదుకున్నావు, ఎన్నెన్నో ఉపకారాలు చేసావు, ఎన్నో మేలులు చేసావు తండ్రి, నాకు గుర్తున్నాయి తండ్రి, నీకు స్తోత్రం అని ఆయన కార్యాలు తలపోసి ప్రస్తుతిస్తూ ఉంటే, ఇన్ని కార్యాలు గుర్తుపెట్టుకున్న నా బిడ్డ ఇప్పుడేదో అక్కర కలిగి ఉన్నాడు, ఇప్పుడు కూడా నేను హెల్ప్ చేస్తాను, ఇది కూడా గుర్తుపెట్టుకుంటాడు. దేవునికి మహిమ. ప్రస్తుతించి ఆయనను సంధించాలి. ఆయన మేలులన్నీ జ్ఞాపకంలో ఉన్నాయనడానికి గుర్తుగా మనం ఆ విషయాలు ఆయనకి అందించాలి. గుర్తు పెట్టుకోవాలి, మనం గుర్తు చేసుకోవాలి వెళ్ళి కూర్చొని దేవునితో. అదే ఇప్పుడు పెద్ద డేంజర్ అయిపోయింది అందరికీ. ఆ జ్ఞాపకాలు పోతున్నాయి. దేవుడు వరుసగా చేస్తూ వచ్చిన కార్యాలన్నీ మర్చిపోయి ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో ముగిసిపోతుంది చరిత్ర. అది వెరీ డేంజర్ అండి. గతం మర్చిపోవటం, దేవుని మేలులు మర్చిపోవటం అనేది కొంప ముంచేటువంటి లక్షణం. అది ఎప్పుడూ జరగకూడదు. కొన్నిసార్లు దేవుడే మన జ్ఞాపకాల్లో తెస్తాడు, కొన్ని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి, ఒకప్పుడు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు గుర్తు చేసుకో, ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు గుర్తు చేసుకో, ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, ఒకప్పుడు ఇలా ఉన్నావు గుర్తు చేసుకో, ఇప్పుడు నేను ఇలా చేశాను నిన్ను, నువ్వు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలానే ఉండాలి, నువ్వు తేడా పడుతున్నావు, నువ్వు మార్పు చెందావు, నువ్వు వేరే రకంగా వస్తున్నావు, నువ్వు సరిదిద్దుకోనైనా సరి చేసుకునైనా అని దేవుడు మౌనంగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కొన్ని సన్నివేశాలు నీ ముందుకు రప్పించి, కనీసం అప్పుడన్నా మన కళ్ళు వెలగాలి.
జ్ఞాపకం ఎప్పుడు మిస్ కాకూడదు. ఏకాంత ప్రార్థనలో గతమును గుర్తు చేసుకొనుట, ఏ స్థితి నుండి దేవుడు నిన్ను బయటికి తెచ్చాడో అది గుర్తు చేసుకొని ప్రభువుని ప్రస్తుతించుట అనేది ఒక గొప్ప ముఖ్యాంశమై ఉంది. ఎందుకంటే దెబ్బతిన్న దావీదు తన ప్రాణానికి చెప్పుకున్న మాట అది. నా ప్రాణమా, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో కనీసం కొన్నైనా గుర్తుపెట్టుకోనలా, దేనిని మర్చిపోవద్దన్నాడు. ఎంత సీరియస్ అయితే అంత చెప్పుకున్నాడు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దన్నాడు. ఎంతమంది గుర్తున్నాయి దేవుని ఉపకారాలు? ఎక్కడ గుర్తున్నాయి? ఆ గుర్తు పోయినందుననే మనం విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాం, వెర్రిమొర్రి వేషాలన్నీ వేస్తున్నాం. ఆ గ్రహింపు మనకు ఉన్నంత వరకు అడుగులు జారవు. దేవుని అందలి ప్రేమ, భయము, భక్తి మొత్తం నిలిచుంటాయి. ఏది గుర్తున్నప్పుడు? మన గత స్థితి. అది చాలా ముఖ్యమండి. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చాలా నాళ్ళ క్రితం చెప్పా. ఓ ధనవంతుడు ఉంటాడు. ఆ ధనవంతుడికి ఒక కొడుకు ఉంటాడు. వాడు చాలా చక్కగా ఉంటాడు, చాలా డిగ్నిటీగా, మంచి వస్త్రాలు, హైపైగా ఉంటాడు. ఓ రోజు ఓ ప్రదేశంలో కారు ఆగిద్ది. తండ్రి కొడుకు ఇద్దరు కారులో ఉంటారు. కాస్ట్లీ కారు ఆగిద్ది. ఆగితే అక్కడ సమీపంలో చెత్త కుప్ప ఉంటుంది. ఆ చెత్త కుప్ప దగ్గర ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. ఒక చిన్న పిల్లగాడు. వాడు భిక్షం ఎత్తుకునే పిల్లవాడు. ఈ అబ్బాయి మరి ఒక కారణం చేత కారు దిగుతాడు. బహుశా ట్రాఫిక్ బ్రేక్ అయిన కారణం చేత ఏం జరుగుతుంది చూడటానికి సంథింగ్ దిగుతాడు. మంచి కాస్ట్లీ డ్రెస్ తన ఒంటి మీద. ఆ చెత్త కుప్ప దగ్గర ఉండే ఆ పిల్లవాడు ఇతని దగ్గరికి వస్తాడు. ఇతను హైట్ గీట్ ఉంటాడు, మంచి ఖరీదైన బట్టలు. వాడేం చేశాడంటే ఆ చెత్త కుప్ప దగ్గర ఆ ఏరుకుంటున్న స్థితిలో ఉన్నాడు కదా, ఆడ ఆ చేతులతో ఈయన కోటు పట్టుకుంటాడు. కోటు పట్టుకొని కోటు లాగి పిలుస్తూ ఉంటాడు. ఆ ట్రాఫిక్లో వాళ్ళందరినీ గమనిస్తా ఈ టెన్షన్లో ఉంటాడు ఇతను. పిలుస్తూ ఉంటాడు, వినిపించుకోడు. ఆ కోటు పట్టుకొని లాగుతాడు, ఎందుకంటే ధర్మం చేయమని. ఆ కోటు పట్టుకొని గట్టిగా 2-3 సార్లు లాగేసరికి చూస్తాడు. చూడగానే వాడి చేతులు చాపుతాడు, అలా పెట్టి కొడతాడు. వాడు పోయి అవతల పడతాడు. చంపేస్తావు కదవా, ఎవడన్నా నా కోటు పట్టుకుంటావు అని ఆ కోటును దులిపేసుకుంటాడు. ఇక ఆడు పిల్లగాడు గడగడలాడుతా ఆ పడ్డ దగ్గర నుంచి చిన్నగా లేచి అవతలికి వెళ్ళిపోతాడు. కారులో ఉండి తండ్రి చూస్తుంటాడు. తండ్రి అనుకుంటాడు ఆ చిన్న పిల్లవాడిని చూసి తన కొడుకు కనికరించి ఏదైనా దానం చేస్తాడేమో అని. దానం చేయకపోగా కోటు పట్టుకున్నాడని లాగి పఠామని కొట్టేసరికి ఆ చిన్నోడు అవతల పడతాడు. తర్వాత ఆ ట్రాఫిక్ ఏదో క్లియర్ అయింది, వాడు కారు ఎక్కి వెళ్ళిపోతాడు. తండ్రి అప్పుడు ఏం మాట్లాడు, మౌనం కూర్చుంటాడు, బాధపడతాడు, కన్నీళ్ళు తిరుగుతాయి. తన కొడుకు కాఠిన్యానికి గాయపడిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, నాన్న నీకు చాలా రోజుల నుంచి ఇవ్వాలనుకుంటున్నాను, నీ కొరకు ఒక విలువైనది దాచిపెట్టాను, అది నీకు ఇస్తాను నాన్న, అది నువ్వు స్వీకరించాలి అంటాడు. తప్పకుండా డాడీ, తప్పకుండా ఇవ్వండి, మీరు నాకు ఇస్తున్నారంటే అది ఏదో చాలా ఖరీదైందై ఉంటుంది అని కొడుకు అంటాడు. తండ్రి తన గదిలోకి వెళ్ళి తనకున్న వస్తువులు భద్రం చేసే ప్రదేశంలో ఒక పాతదైనటువంటి ఐరన్ బాక్స్ ఒకటి ఉంటుంది. తన వస్తువులు భద్రం చేసే ప్లేస్లో నుంచి ఆ ఐరన్ బాక్స్ ఒకటి, ఇనప బాక్స్ ఒకటి తీస్తాడు. బయటికి తీసి, ఇది నీకోసమే ఉంచాను నాన్న, ఇది నీకు చాలా మేలు చేస్తుంది, ఇది నీ దగ్గర పెట్టుకో, ఎప్పటికీ నీ దగ్గర పెట్టుకో,
ఇది నీకు నా గిఫ్ట్ అని ఇస్తాడు. పెద్ద ధనవంతుడు తండ్రి, అంత ధనవంతుడు గిఫ్ట్ ఇచ్చాడంటే ఇంక అది ఏ వజ్ర వైడూర్యాలు అయి ఉండొచ్చు. కొడుకు కోసం దాచిపెట్టినాయి. సంతోషపడి డాడీ తీసి చూసేదా అంటాడు. నీకు ఇచ్చా, నీకు నీదే, చూసుకో అంటాడు. దాని లాక్ ఓపెన్ చేసి తీస్తాడు. తీస్తే వజ్రాలు వైడూర్యాలు ఏముండవు. దాదాపు 25 సంవత్సరాల క్రితం తీసిన ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు తీస్తాడు. ఏంటడి ఏంటి అంటాడు. చూడన్నా చూస్తాడు. ఆ ఫోటోల్లో కొన్ని గంటల ముందు ఒక చిన్నవాడిని కొట్టాడే చెత్తకుప్ప, అలాంటి చెత్తకుప్ప, అంతకంటే రోతగా ఉన్న చెత్తకుప్ప దగ్గర ఒంటి మీద కనీసం బట్టలు లేని స్థితిలో, దారుణమైన స్థితిలో, మహారోతగా ఉన్న ఒక చిన్న బిడ్డ నిలబడి ఉంటాడు ఆ ఫోటోల్లో. ఏం డాడీ గిఫ్ట్ అని ఇంత అసహ్యమైన ఫోటోలు ఇస్తున్నావు నాకు? ఇందులో ఏముంది డాడీ? చెత్తకుప్ప దగ్గర అసహ్యంగా మురికిగా ఉన్న ఒక పిల్లవాడు ఉన్నాడు, అంతమించి ఏముంది డాడీ? ఇది నాకు బహుమానం ఏంటి డాడీ అంటే, ఆ పిల్లవాడిని ఎప్పుడు నన్ను చూసావా నువ్వు అన్నాడు. నేను ఇంతవరకు చూడలేదు డాడీ. ఎవరు వీడు? వాడెవరో కాదు నాయన, నువ్వే. 25 సంవత్సరాల క్రితం నీవు నాకు ఆ చెత్త కుప్ప దగ్గరే కనపడ్డావు. ఊహించని రీతిలో నేను మీ అమ్మ ఇద్దరం ఆ మార్గం గుండా వెళ్ళటం జరిగింది. అమాయకంగా నువ్వు నా దగ్గరికి వచ్చి నా కోటు పట్టుకొని దీనంగా నాకెళ్ళి చూశావు. నువ్వు ఎవరు బిడ్డవో మాకు తెలియదు, ఎలా ఆ స్థితికి వచ్చావో మాకు తెలియదు. నిన్ను చూడగానే మీ అమ్మకి నాకిద్దరికి కనికరం కలిగింది. నేను అమ్మని అడిగాను, ఈ చిన్న బిడ్డ ఇంత దారుణంగా ఉన్నాడు, మనం వీడిని తీసుకెళ్దామా? వీడికి ఏదన్నా మనం ఇస్తే ఆ పూటకే, మరి తర్వాత కాబట్టి వీడిని మనం తీసుకెళ్దామా, వీడిని పెంచుకుందామా? తప్పకుండా అంది. ఇద్దరం తీసుకొచ్చి నీకు స్నానం చేయించి క్లీన్ చేశాం. అయితే నేను ఒక మంచి పని చేసేటప్పుడు నా దగ్గర ఎప్పుడు కెమెరా ఉండేది. ఆ కెమెరాతో నువ్వు ఆ స్పాట్లో కనపడ్డప్పుడు ఈ ఫోటోలు తీసా. ఎందుకు తీశానో తెలుసా నాయన? నేను సంపన్నుడిని, నువ్వు ఆ స్థితిలో నుంచి నా ఇంట్లోకి వస్తున్నావు. నా ఇంట్లో ఉన్న సంపదలను బట్టి తప్పకుండా నువ్వు అహంకారం చూపే అవకాశం ఉంటుంది. ఏనాటికైనా నీ మొదటి స్థితిని ఎరుగక నువ్వు తేడాపడే అవకాశం ఉంటుంది. అలా జరిగినప్పుడు ఇవి నీకు చూపిద్దాం. ఒకవేళ అలాంటి పరిస్థితి రాకపోతే ఇవి ఎప్పటికీ నీకు చూపించొద్దు అనుకున్నా. కానీ ఇందాక నువ్వు చేసిన పనికి నా గుండె గాయమైపోయింది. అచ్చం ఆ బిడ్డలాగానే నువ్వు ఉన్నావు, అలానే నా కోటు పట్టుకున్నావు. అయితే నేను చెంపదెబ్బ కొట్టలేదు నాన్న, నిన్ను ఎత్తుకొని ఇంటికి తెచ్చుకున్నాను రా. నువ్వు నా కన్న బిడ్డవి కాదు, నేను పెంచుకున్నాను నిన్ను అంటాడు. వాడిగా తిరిగిపోద్ది మైండ్. ఇది నిజమా నాన్న అంటాడు. చూసుకో ఆ ఫేస్కి, నీ ఫేస్కి వెళ్ళి అద్దంలో చూసుకో, ఖచ్చితంగా పోలికలు ఉంటాయి చూడు. కన్ఫామ్ వాడే. ఇక ఏడుస్తాడు. ఏడ్చి ఆ ఫోటోలు అక్కడే పెట్టేసి కారు తీసుకొని వెళ్తాడు. వెళ్తే ఆ చిన్నోడు ఆ చెత్త కుప్ప దగ్గరే ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి వాడి చేతులు చప్పిలిస్తాడు. భయపడి వెనక్కి వెళ్తా ఉంటే పరిగెత్తుకుంటే పట్టుకొని ఏడుస్తాడు. నన్ను క్షమించరా, నన్ను క్షమించు, నువ్వు నాకు తమ్ముడు, నేను నీకు అన్నను అంతేరా. 25 ఏళ్ల క్రితం నా గతిది, ప్రస్తుతం నీ పరిస్థితి ఇది. కానీ నాకు నా ఫస్ట్ స్థాయి నాకు తెలియలేదురా. నా తల్లిదండ్రులకు నేను పుట్టాను అనుకున్నాను, ఆ సంపన్నుల బిడ్డగా నేను సంపన్నుని అనుకున్నాను. కానీ ఈ దిక్కుమాలిన దరిద్రగుట్టు చెత్తకుప్ప స్థితిలో నుంచి మా నాయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడని నాకు తెలియదు, ఈ అంతస్తు తెచ్చాడని నాకు తెలియదు. నేను చాలా తేడా పడ్డానని పశ్చాత్తాపతుడై విరిగి నలిగిన మనసు కలిగి
ఆ చిన్నాడిని తీసుకెళ్ళి శుభ్రం చేసుకొని ఆయన తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి తండ్రికి నమస్కరిస్తాడు. నేను ఇలాంటి స్థితిలో ఉన్నవాడినైనా నన్ను చేరదీసి ఏనాడు కూడా నేను నీ సంబంధిని కాదు అన్నట్టు ఎప్పుడూ ప్రవర్తించకుండా నన్ను కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసినావు. నిన్నేమని పిలవాలి నాయనా? నువ్వు ఎప్పటికీ నా బిడ్డ, నేను ఎప్పటికీ నీ తండ్రినే. పిలుపులో మార్పు లేదు, వ్యవహారంలో మార్పు లేదు. ఎందుకంటే నిన్ను నేను స్వీకరించిన రోజే హృదయపూర్వకంగా నిన్ను హత్తుకున్నాను నాయన. నువ్వు ఎప్పటికీ నా బిడ్డనండి. అట్లయితే వీడు కూడా నా బిడ్డ అని వాడిని స్వీకరిస్తాను. ఇది నేను ఎందుకు చెప్పానంటే ఒక ఎగ్జాంపుల్. ఎందుకు చెప్పానంటే దేవుడు కూడా మన ఫోటోలు దాచిపెడతాడు. ఏ బాధల్లో ఉన్నప్పుడు ఎలా ఏడ్చామో, ఏ స్థితిలో ఉన్నప్పుడు ఎలా సిగ్గుపడ్డామో, ఎలాంటి పరిస్థితులు ఎలా అవమాన భారంతో కృంగిపోయామో, ఎంత ఆవేదన పడ్డామో, ఆ సన్నివేశాలన్నీ దేవుని దగ్గర భద్రంగా ఉంటాయి. నువ్వు అందుబాటులోకి వచ్చినప్పుడు నా గతం ఏంటి అని నువ్వు వెనక్కి చూస్తే అన్నీ నీకు చూపిస్తాడు ఆయన. నాకు చూపించాలి తండ్రి, నువ్వు నా స్థితిని, నా గతిని నాకు చూపించు తండ్రి. కృతజ్ఞతాహీనంగా ప్రవర్తిస్తున్నా, కుక్క కంటే నీచంగా తయారయ్యా, అంధుల్లాగా అయిపోతున్నా, అంధురాల్లాగా అయిపోతున్నా. ఎన్నెన్నో పర్యాయాలు నన్ను ఆదుకున్నావు, ఆదరించావు, మేలు చేశావు, నా తల ఎత్తావు, నన్ను ఘనపరిచావు, నన్ను నీ గుండెల్లో హత్తుకున్నావు తండ్రి. ఈరోజు నేను ఇట్లా తయారయ్యాను ప్రభు. నా మొదటి స్థితి మర్చిపోయానయ్యా, నన్ను క్షమించు నాయన. అని దేవుని ముందు మనం సాగిలపడాలి, దేవుని అడగాలి, చూపించు నేను ఆవేదన పడిన స్థితిని. నేను ఎప్పటికీ మర్చిపోకుండా నా హృదయంలో శిలాక్షరాలుగా ముద్రితం చేయండి, ముద్రించు. గతాన్ని తలుచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గతకాలపు దేవుని మేలులో తలంచినప్పుడు మురిసిపోతాడు ఆయన. తెలుసా, నేను చేసినవన్నీ గుర్తున్నానా నీకు? అమ్మా, నేను చేసినవన్నీ గుర్తున్నాయి నీకు? బాగా గుర్తుపెట్టుకున్నావు తల్లి, బాగా గుర్తుపెట్టుకున్నావు నా కుమారుడాన్ని సంతోషపడతాడు. అది మర్చిపోయినప్పుడు బాధపడతాడు. ప్లీజ్ మీరందరూ ఆ గతకాలపు కార్యాలన్నింటినీ తలంచుకోవాలి. నీ జీవితంలో నీకుండే ఎవ్వరికి వాళ్ళకి ఉన్నాయా? దేవునితో కూడా నడిచిన అనుభవంలో దేవుడు చేసిన కార్యాలు లేవా నీ జీవితంలో? ఏమి లేవా? ఉంటే చేయొద్దు. ఉన్నాయన్నా నాది బోల్డ్ అన్న ఉన్నాయి. నేను కూడా బాధపడతానండి కొన్నిసార్లు. నా ఏడుపు అదే, మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నానేమ్మా. ఒక పాట కూడా పాడుకున్నాను దేవుడు ప్రేరణతో, ఎందుకైనా మంచిదని పాడుకున్నాను. అందులో అన్నీ పెట్టలేదు, కొన్ని చరణాలే పెట్టాను. గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో, గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో. దేవునికి మహిమ. ఆ జ్ఞాపకాలు నేను మర్చిపోయి ప్రవర్తిస్తున్నప్పుడు నాకు ఎట్లా ఉంటుందో తెలుసా? నీళ్ళల్లో కొట్టకపోతున్న మనిషిలాగా ఉంటుంది నాకు, నా ఫీలింగ్. అప్పుడు నా గతాన్ని నాకు గుర్తు చేసే నా సంబంధులు ఎవరన్నా ఆ గతాలను నాకు గుర్తు చేస్తే ఎంత బాగుండు. అప్పుడు నేను నీళ్లలో కొట్టుకుపోయేవాడికి ఏదన్నా ఒక ఆధారం అందించి ఒడ్డుకు లాగినట్టు అవుతుంది కదా అని ఎదురు చూస్తాను. తెలుసా మీకు? నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నా సమీపస్తుల నుంచి నేను ఆశించే ముఖ్యమైనది అదే. ఎక్కడన్నా నేను అవి మర్చిపోయే అవకాశం ఉంటే ఆ మొదటి స్థితిని ఎప్పటికప్పుడు నా తలంపుల్లోకి తీసుకొచ్చే వ్యక్తులు నాతో కూడా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది.
తెలుసా మీకు, కొన్నిసార్లు కొన్ని సన్నివేశాలు దేవుడు నా ముందు తెస్తాడు. తెచ్చి ఇదిగో ఇట్లా నువ్వు ఉన్నావు కదా, ఒకప్పుడు ఇట్లా నువ్వు చేసావు కదా, ఇట్లా నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు నీ స్థితి మారింది. అలాంటి సన్నివేశాలు, నేను ఆ స్థితిలో ఉన్న ఘట్టాలు నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నా హృదయం కదిలిద్ది. దేవా, నన్ను నువ్వు ఇలా చేసావు తండ్రి. పక్కన వాళ్ళతో చెప్తాను నేను, ఒరే అజయ్ ఇట్లా ఉందిరా, అప్పుడు నా పరిస్థితి ఇలా ఉందిరా, ఒరే ఇట్లా అబ్బాయి అని పక్కన వాళ్ళకి వెంటనే చెప్పేస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నాకు అవి గుర్తు చేయాలని. నా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అమ్మతో నాన్నతో. నేను చిత్రం ఏంటంటే, మా నాన్న ఎందుకు ఎక్కువ లైక్ చేస్తానంటే, మా నాన్న నేను ఆయన కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎక్కువ గతాన్ని తీసుకొస్తుంటాడు. ఆయన ఏ స్థితి నుంచి దేవుడు తీసుకొచ్చాడో, ఎలాంటి గతిలో నుంచి దేవుడు ఎత్తిపట్టాడో, నేను ఎన్నిసార్లు వెళ్ళి కూర్చున్నా ఆయన వాటిని జ్ఞాపకంలో తీసుకొస్తాడు నాన్న. అందుకు మా నాయన అంటే స్పెషల్ అభిమానం. మర్చిపోడు, ఖచ్చితంగా పాయింట్ ఎత్తుతాడు. ఎక్కడి నుంచి అక్కడికి తీసుకొచ్చాడయ్యా యేసయ్య మనల్ని అంటాడు. ఆశ్చర్యకరుడయ్యా, ఎక్కడి నుంచి అక్కడికి తెచ్చాడు. ఏంటి మనకు ఆయన ఇచ్చిన కృప. ఆ మాట కోసం పోయి కూర్చుంటా, ఆ ఒక్క మాట అందిద్ది నాకు. తిన్నావా నాన్న అంట. తిన్నానా, ఇప్పుడు సరేనా, వెళ్తున్నా, సేవకి వెళ్ళాలి, పద అంట. దారి తెన్నో తెలియకనే తిరిగిన దినములను, దారుణమైన వేదనను పొందిన క్షణములను, దారి తెన్నో తెలియకనే తిరిగిన దినములను, దారుణమైన వేదనను పొందిన క్షణములను, దాపు చేరి యేసు నిన్ను ఓదార్చిన తరుణమును, దాపు చేరి యేసు నిన్ను ఓదార్చిన తరుణమును, దయ చూపి నీ బాధను తొలగించిన సమయమును, దయ చూపి నీ బాధను తొలగించిన సమయమును, గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో, గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు, గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో. ప్రస్తుత సమస్యను బట్టి నువ్వు దేవుని ముందుకు వెళితే, నువ్వు దేవుని ముందుకెళ్ళి కూర్చున్నప్పుడు ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సింది ప్రస్తుత సమస్యను కాదు. ఎందుకంటే గడ్డువి నువ్వు ఎదుర్కొన్నప్పుడు నాన్న ఎంత ప్రేమించి నిన్ను హత్తుకుని దరిచేర్చాడో తండ్రి, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలా, అది గుర్తు చేసుకోవాలా. ఇప్పుడు నువ్వు చేయలేదు, కష్టం వచ్చింది అని నిన్ను సనగను తండ్రి. ఎందుకంటే ఇంతకంటే జటిలమైనవన్నింటి నుంచో నన్ను కాపాడుకుంటూ వచ్చావు నువ్వే. నీకు స్తోత్రం. ఆ మేలులన్నిటిని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభు, ఆ స్తోత్రం ప్రభు. అని మనసారా ఆయన మహింపరచుకోవచ్చు. ఈ చర్య ద్వారా ఆయన ద్వారమును తడతాం. ఖచ్చితంగా ఆయన నీతో సంప్రదిస్తాడు, నీతో మాట్లాడతాడు. నా కుమారుడా నీకేం కావాలి అంటాడు, నా కుమారి నీకేం కావాలి అడుగు, అప్పుడు అడగాలి. ఇక ఈ మొదటి పాయింట్ ముగిస్తాను. ఇంకా రెండో పాయింట్ ఉంది. మనం అడిగినప్పుడు దేవుని సమాధానం ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఆ కింది మాటల్లో చెప్పాడు. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి. మరి ప్రస్తుతం ముగించమంటారు. ఆ ఒక్క పాయింట్ చెప్పేదా, సింపుల్ అయిపోయింది.
చెప్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఒక్కసారి ఆ లైన్ మళ్ళీ కింద చదవండి. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. రొట్టెను అడిగితే రాతిని ఇస్తారా మీరు? చేపను అడిగితే పాముని ఇస్తారా? ఇవ్వరు కదా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వాలనుకున్నప్పుడు మీ పరలోకపు తండ్రి మరి మీకంటే శ్రేష్ఠుడు కదా. ఈ ఒక్క పాయింట్ని మనం ఎప్పుడూ మర్చిపోకుండా ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మెలిక ఉంది, అందుకని చెప్తున్నా. ఏంటంటే కొన్నిసార్లు మనం రొట్టెని అడగబోయి రాతిని అడుగుతాం. అర్థమైందా? చేపను అడగబోయి పామును అడుగుతాం. అప్పుడు రిజల్ట్ రాదు, మనకు తెలియదు. నేను అడిగాను, నాకు ఆన్సర్ లేదు. ఎందుకని ప్రభా అంటే ఆయన చెప్తున్నాడు, మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలు అడిగితే వాళ్ళు అడిగిన దాన్ని అడిగినట్టు మంచిదైన ప్రతిదీ మీరు ఇస్తారే, మరి మీ తండ్రిని నేను ఇంకా మీకంటే శ్రేష్ఠుణ్ణి కదా. కానీ మీరు అడుగుతున్నారు, కానీ అవి మీరు రొట్టెకు బదులు రాతిని, చేపకు బదులు పాముని అడుగుతున్నారు. నేను ఎలా ఉత్తరం ఇవ్వాలి? అడగవలసినవేవో అడగట్లా, అడగకూడనివి నా ముందుకు వచ్చి నువ్వు అడుగుతున్నావు. ఏం చెప్పమంటావు? నీకు సమాధానం ఏమి ఇవ్వమంటావు? జవాబు నీకు ఏది ఇవ్వాలో నాకు తెలుసు. ఎంత శ్రేష్టమైనది ఇవ్వాలో, ఎంత మంచిది ఇవ్వాలో, ఎలాంటి మంచి ఈవులను ఇవ్వాలో నాకు తెలుసు. నువ్వు వచ్చావు నీ అక్కర కోలది అడగడానికి వచ్చావు, కానీ రాతిని కాదు రొట్టెని అడుగు, పామును కాదు చేపను అడుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకంటే శ్రేష్టమైన వాటిని ఇస్తాను. కొన్నిసార్లు మనం అడిగే ఎట్లా ఉంటాయంటే ఇందాక నేను చెప్పినట్టు ఉంటాయి. రొట్టెకు బదులు రాయి, చేపకు బదులు పాము. రొట్టె తింటే మెత్తగా నలిగి కడుపులోకి వెళ్ళి బలాన్ని ఇస్తుంది. రాతిని తీసుకొని నవిలితే పళ్ళు ఊడతాయి. చేపను తీసుకుంటే చక్కగా కాల్చుకోనో లేకపోతే ఫ్రై చేసుకోనో ఏదో చేసుకొని తినొచ్చు. పాముని తెచ్చుకుంటే ఇక ఎప్పటికీ చేపను తినడానికి లేకుండా మనం పోతాం. అంటే కొన్నిసార్లు ఎట్లా ఉంటాయి మనం అడిగే. అది చెప్తున్నాడు సింపుల్గా పోల్చి. కొన్నిసార్లు మీ పనులన్నీ, మీరు అడిగేవన్నీ, మీ ఆలోచనని మీ పళ్ళు ఓడగొట్టుకునేటట్టు ఉంటాయిరా. కొన్నిసార్లు మీకు మేలు కాదు కీడుకరంగా దాపురించే వాటిని అడుగుతారు మీరు, మీకు తెలియక. అసలు ఇంకొక రహస్యం ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి అడగడానికి ఉపక్రమించినప్పుడు అసలైంది ఒకటి అడగాల. ఏం అడగాలి తెలుసా? తండ్రి నువ్వు వచ్చావు కదా, నిన్ను అడగాలి కదా. ఇప్పుడు నేను ఏం అడగాలో నాకు తెలియదయ్యా. ముగ్గురు ఉన్నారండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యేసయ్యను నువ్వు పిలిచినప్పుడు ఏం అడగాలో, తండ్రిని నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు ఏం అడగాలో పరిశుద్ధాత్మ తానే నీకు బోధిస్తాడు. అర్థమైందా? ఆత్మ సహాయాన్ని అడగాలి. అడగమన్నావు, ఇంకేదో ఒకటి నీ సొంత పెత్తనంగా అడగకూడదు. నేనేం అడగాలో నాకు చెప్పయ్యా, నేనేమి కోరాలో నాకు తెలియదు, నేనేమి యాచించాలో తెలియదు, ఏం విజ్ఞాపన చేయాలో తెలియదు. సింపుల్గా చెప్పాలంటే అసలు ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదయ్యా, ఏం అడగాలో కూడా తెలియదయ్యా అని మనం దేవుని ముందు మొదట అడగాలి. ఇది అడగాల్సిన విషయం. యుక్తముగా ప్రార్థించుట ఎలాగో మనకు తెలియదు కానీ. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ఒక్కటి చదవండి, ముగిస్తాను నేను. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. అది మనం బలహీనులమట. ఇప్పుడు నేను చెప్పింది లేఖనానికి సరిపోయిందా? ఎందులో బలహీనులం? అడుగుటలో బలహీనులం.
అడగాల్సినవి అడగం, పళ్ళు రాళ్ళు కొట్టుకుని ప్రాణం మీదకి తెచ్చుకుని అడుగుతాం. స్తోత్రం చెప్పండి. అది మన బలహీనత. హలో, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి ఇంకోసారి. అది మన బలహీనత. చదువు తల్లి. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మనం దేవునికి అందుబాటులోకి వెళ్ళి పరిశుద్ధాత్మ సహాయాన్ని అర్థిస్తే, నేను అడగవలసినదేవో నాకు తెలియదు కనుక ఆత్మ నా యందు నీవే ఉండి తండ్రిని అడుగు అనిగా నువ్వు ఆయన్ని ఆహ్వానించగలిగితే, ఇక నువ్వేమేమి అడగాలో మొత్తం నీలో ఉండి ఆత్మ తాను అడుగుతాడు. వచ్చేస్తుంది, అప్పుడు నడిపింపు వస్తుంది. ఏమేమి అడగాలో అన్నీ మారిపోతుంటాయి. నువ్వు అనుకున్నాయన్నీ రావు, అక్కడ రావచ్చు, రాకపోవచ్చు. అవి ఇంపార్టెంట్ అయితే తప్పకుండా నీకు అవసరమైతే అవి వస్తాయి. అవి అనవసరం అనుకో, నీ పళ్ళు రాలుగొట్టాయి అనుకో, అవి బ్రేక్ చేస్తాడు. ఏవి నీకు దీవెనకరంగా ఉంటాయో, ఆశీర్వాదకరంగా ఉంటాయో, యుక్తంగా ఉంటాయో, క్షేమకరంగా ఉంటాయో, ఏవి నీకు రొట్టెలాగా చేపలాగా ఉండి కడుపు నింపేవిగా ఉంటాయో, అవన్నీ నీతో పాటు ఇతరులకు కూడా ఆత్మ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించుకొని అవసరమైతే భాషల్లో ప్రార్థన చేసే కృపనిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆత్మ తానే భాషలలో నీవు ప్రార్థన చేసేటువంటి కృపనిస్తాడు. నీకు తెలియని భాషలో నువ్వు దేవుణ్ణి అడిగేటట్టు చేస్తాడు. మూలుగులతో నువ్వు దేవునికి అడిగేటట్టు చేస్తాడు. అది నువ్వు కాదు, ఆత్మ. నీవు అడిగిన విజ్ఞాపన, నీవు ఆశించిన విజ్ఞాపనలో యుక్తమైనవి ఉంటే, నీకు అవి రొట్టెలాగా చేపలాగా మేలుకరమైనవి ఉంటే, అవి కూడా అప్పుడే రప్పిస్తాడు. మొత్తం వెళ్ళిపోతాయి దేవుని దగ్గరికి. ఇది రహస్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ చిన్న ధ్యానంలో మనకేం జ్ఞానం అబ్బింది, ఏమబ్బిందో మీకే తెలియాలి. నేనైతే దేవుడిచ్చిన నడిపింపులో కొన్ని విషయాలు మీకు ఉపయోగపడే సంగతులు చెప్పా. అన్నీ తెలిసిన దేవుని అడగటం అవసరం అనేది ఒకటి, అడిగే విధానం ఎలా సిద్ధపరచుకోవాలి. మొదట ఇది చెప్పండి, దేవుని వెదకుట కొరకు అనువైన స్థానమును కనుగొనుట. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. దేవుని సన్నిధిని వెతుకుటకు అనువైన స్థానమును కనుగొనుట. అది ఇల్లా, గదా, ఏకాంతమా, పొలమా, స్థలమా, చెట్టా, లేకపోతే నీ దేవుని సన్నిధి, నీ ఇష్టం. అనువైన స్థానం. ఏదో దారిని పోతా ఇట్టన్నట్టు, లేకపోతే ఒక నిలువను ఒక అడ్డం వేసినట్టు, పొర్రపాటును కూడా అప్పుడప్పుడు అన్నట్టు చేయొద్దు. దేవునితో ప్రవర్తించేటప్పుడు, వ్యవహరించేటప్పుడు సీరియస్, అది గౌరవనీయంగా ఉండాలి. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకూడదు. ఖచ్చితంగా సమయం కేటాయించాలా దేవుని కొరకు. ప్రదేశం కూడా, మనకి అభ్యంతరం లేని ప్రదేశాన్ని కూడా ఎంపిక చేసుకోవాలి. ప్రశాంతంగా గడపాలండి. ఒక మాటలో చెప్పాలంటే ఆయనతో ప్రశాంతంగా గడపాలను, మనసు విప్పి మాట్లాడుకోవాలి, తృప్తిగా ఆయనతో గడపాల. తృప్తిగా పరిగెత్తుకుంటూ పోయాను, పరిగెత్తుకుంటూ వచ్చాను అన్నట్టు కాదు. ఇంకేది ముఖ్యమైనది లేదు ఆయనకంటే. ఉంటే చెప్పు నాకు, నేను ఇక నోరు మూసుకుంటా. ఉందా? సాతానుగాడు మాయా మనకు చేసేదంతా. మిగిలిన చెత్తంతా ముఖ్యమైనదిగా చూపిస్తాడు. దేవుని సన్నిధిలో గడపటమేమో అంత ముఖ్యమైనది కాదన్నట్టు చూపిస్తాడు. ఆ మోసంలోనే అందరినీ ముంచేశాడు వాడు. ఆయనకంటే ముఖ్యమైనది ఏంది? ఆయనకంటే ముఖ్యమైన వాడు ఎవరు? ఆయన చక్కబెట్టలేనిది ఏముంది? నువ్వు ఆయనతో ఉండగలిగితే ఎక్కడెక్కడ ఏమేం చక్రం తిప్పాలో మొత్తం ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ విషయాలన్నిటినీ ఇక మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు, చాలా క్లియర్గా మీకు చెప్పా. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి వెతుకుతాం, సన్నిధిని వెతుకుతాం, అనువైన స్థానం చూసుకుంటాం. తర్వాత గతకాలపు మేళ్ళను తలంచుకుంటూ ప్రస్తుతిస్తాం, మహింపరుచుకుంటాం, స్తోత్రిస్తాం, ఆరాధిస్తాం. తర్వాత ద్వారం తెరవబడుతుంది, పరలోక తలుపు తెరవబడుతుంది. ఏం కావాలనే స్వరం ఏంటి? నీ విజ్ఞాపన ఏంటి? ఏం అడగాలో తెలియదు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఆయనే తన ఆత్మచేత నిన్ను సంధించి నీకేవి ఆశీర్వాదకరమైనవో అవే విజ్ఞాపనలు నీ నోట అక్కడికి వచ్చేటట్టు చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన పిల్లవాడికి ఆఫర్ వచ్చిందనుకో, మనం పోతాం. పిల్లవాడికి అవకాశం వచ్చిందనుకో, గవర్నమెంట్ వారు ఏవో కొన్ని వాడు అడిగినవి ఇవ్వడానికి రెడీ చేశారనుకో, పోయి ఏదో ఒకటి తేరా అంటామా? అయ్యా నువ్వే అడగాల, ఎవరైనా అడిగినా ఇస్తారా? ఎవరైనా అడగొచ్చు, పక్కన వాళ్ళు కూడా చెప్పొచ్చు, వాళ్ళ సలహా కూడా తీసుకొని అడగొచ్చు. అంటే అట్టయితే నేను వస్తారా? ఎందుకంటే ఏది పెడితే లేకుండా విలువైనవి అని పోతామా పామా? ఖచ్చితంగా వెళ్తాం కదా. వెళ్ళి ఒరే అది అడుగు ఒరే, వాడేమో ఇది తీసు, అది ఎంతరా, అది చిన్నదిరా, అది మొత్తం 20 రూపాయలు కూడా చేద్దాం, ఇది 5,000 రా, ఇది అడుగు, అది కావాలండి నాకు. ఐడియా ఇస్తాం కదా. తెలియని బిడ్డకి, అమాయకంగా ఉన్న బిడ్డకి పరిశుద్ధాత్మ అలా ఇస్తాడు ఆలోచన మనకి. నీవు నడవవలసిన మార్గమును నేను నడిపిస్తాను, నీవు కోరుకొనవలసినవేవో నేనే నీకు చెప్తాను. అది అడగాల, నాకు తెలియదా ఏమడగాల. ఈ ఒక్కటి అడుగు, ఇక మోకాళ్ళు, ఇక ఆయన ఇచ్చిన ప్రేరణతో, ఆయన ఇచ్చిన నడిపింపులో ఇక మాట్లాడుతూ ఉండు దేవునితో. ఇక ఆయనే తడవుగా ఒకటి గుర్తు చేస్తాడు, మొత్తం అడిగేసే తృప్తిగా దేవునితో గడుపు. ఇక నీ మనసు తృప్తి చెందింది, నీ ఆత్మ తృప్తి చెందింది, హ్యాపీగా అనిపించింది, మనసు నెమ్మళించింది, ఆనందంగా అప్పుడు లేచిరే. ఆ తృప్తి కలిగేంత వరకు దేవుడిని వదలొద్దు. ఎప్పుడు కలిగిద్దో తెలుసా? ఆయన మనల్ని స్పర్శించినప్పుడు కలిగిద్ది మనకి. ఆయన సన్నిధిని వెతకడానికి వెళ్ళిన మనం ఆయన స్పర్శను పొందినప్పుడు తృప్తి కలిగిద్ది. ఓకే, తప్పకుండా ఈ విషయాలు మీరు గ్రహింపులో పెట్టుకొని ఆ విధంగా మీరు దేవుణ్ణి సంధించాలని, దేవుని దగ్గర నుండి పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.